అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. 22వ వాక్యం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను, మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యము ఇచ్చెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వగు దేవా, ప్రభువైన తండ్రి, మీకు వందనాలు. వచ్చిన వారి కొరకు వందనాలు తెలియజేస్తున్నాం. విశ్వాసులు ఉన్నారు, యవనస్తులైన ఆడబిడ్డలు, యవనస్తులైన బిడ్డలు ఉన్నారు. మా అందరితో కూడా మీరు మాట్లాడతారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. దావీదు యొక్క కొన్ని లక్షణాల గురించి మేము ఆలోచించటానికి మీరు మాకు సహాయం చేయండి. మిమ్మల్ని ఈ స్థలానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరు వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు పేరట ప్రార్థించి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుచున్నాము తండ్రి, ఆమేన్. దావీదు అనే మాటకు అర్థం ఏంటంటే దేవునికి ఇష్టుడు అని అర్థం. దావీదు అనే మాటకు అర్థం ఏంటి? దేవునికి ఇష్టమైన వాడు అని అర్థం. దావీదు బాల్యము నుండి ప్రభు ఎడల భయభక్తులు కలిగినటువంటి వాడు. ఈయనకి 7 అన్నలు ఉన్నారు. ఈయన కడసరివాడు, చివరివాడు. సో మనకు తెలిసిన విషయం. సో నేను దావీదును గురించి 7 అంశాలు, 7 లక్షణాలు మీకు చెప్తాను. ఈ 7 లక్షణాలు మీలో ఉంటే మీరు ధన్యులు. ఈ 7 లక్షణాలు నాలో ఉంటే నేను కూడా ధన్యుణ్ణి. ఒకవేళ ఇన్ కేసు లేకపోతే ఈ లక్షణాలు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. ప్రార్థనకు వచ్చినంత మాత్రాన, లేదా నాకులాగా బోధ చేసినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతామంటే పొరపాటు. బడికి వెళ్ళిన వాళ్ళు అందరూ పాస్ అయిపోరు, ఫెయిల్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. ఆ ఫెయిల్ అవ్వకూడదనే ఇలాంటి కూటాలు పెట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మన భక్తి రైట్ ఆర్ రాంగ్, మనం రైట్లో ఉన్నామా రాంగ్లో ఉన్నామా, మనం భక్తి ఎలా చేస్తున్నామా అని తెలుసుకోవడం కోసం. అంతేగాని ఇదేదో కాలక్షేపానికి పెట్టిన కూటాలు కాదు, కూడిక కూడా కాదు. మేము కూడా ఏదో కాలక్షేపానికి 2 మాటలు చెప్పి వెళ్ళిపోదామన్న టైపు కూడా కాదు. సో అకార్డింగ్ టు బైబిల్ ఏం చెప్తుందో మనం జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేద్దాం. మంచి దావీదును దేవుడు ఏం చేశాడట? కనుగొన్నాడు. ఈ దావీదుకున్న మొదటి లక్షణం ఏంటంటే ఇతను దేవునికి ఎలాంటోడు? ఇష్టమైనవాడు. రెండవది నా చిత్తానుసారుడు. మీరు ఈ మాట అనగానే మీరు ఏమనుకుంటారంటే దావీదు గురించా? మేము ఎప్పుడో వినేసాం అనుకోకండి. మీకు ఏమీ తెలవదన్నట్టు ఇక్కడ కూర్చోండి. అంతేగాని నాకు అన్నీ తెలుసు అనుకుంటే నువ్వు ఇంటికి పోయి నిద్రపోవచ్చు. నాకు కూడా బైబిల్ ఏం తెలియదు. నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తాకు వచ్చాను. మీ సీనియారిటీని మనం పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని వింటే మనం ధన్యులు, యోగ్యులు, భాగ్యవంతులు అవుతాం. మంచి. కాబట్టి దావీదును దేవుడు ఏం చేశాడట? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని ఉంది. అంటే దేవునికి ఇష్టము ఉంది, దేవునికి కష్టం కూడా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. నేను ఆల్రెడీ టీచర్ని కాబట్టి నాకు క్వశ్చన్ వేయడం అలవాటు. నాకు అలవాటు. మీ దగ్గర నుంచి ఆన్సర్ రావటం అనేది కూడా మీరు చెప్పాలి. ఇప్పుడు దేవునికి ఇష్టుడట. ఎవరు? దావీదు దేవునికి ఇష్టుడు అని ఉంది. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మీలో ఎంతమంది దేవునికి ఇష్టంగా ఉన్నారు? భర్త ఒకసారి అడుగుతాడు భార్యను, మీరందరూ ఒకసారి లోపలికి వచ్చేస్తే నాకు కొద్ది వేసుకోండి, కుర్చీలు వేసుకోండి, త్వరగా రండి, కూర్చోండి, ఇంకా ఎదురుగా జరగండి, ఎదురుకు వచ్చాను బాబు, ఎదురుగా జరగండి అమ్మా.
ఇంకా జరగండి, ఇంకా జరగండి. బాబు ఎదురు జరగమ్మా, బాబు ఆ బాబుని కూడా ఎదురు జరగమ్మా. జరగాలి. అబ్బాయి మీరు జరగలేకపోతున్నారేంటి? కుర్రోళ్ళే కదటయ్యా మీరా. సరిపోద్ది వద్దు లేదు ఎందుకు బాబు. చెప్పచ్చా? మీరు కూడా కొంచెం ఎదురు జరగండి. ఓకే, కదలకండి, మెదలకండి, అలా కూర్చోండి. జాగ్రత్తగా రాసుకోదలిసిన వాళ్ళు రాసుకోండి, వినేవాళ్ళు వినండి. చెప్పేటప్పుడు వినండి, రాసుకోదలుచుకున్న వాళ్ళు రాసుకోండి. నేను చెప్పేటప్పుడేమో మీరు రాసుకోకండి, జాగ్రత్తగా వినండి. మీరు నా వైపే చూడండి, మీకు వాక్యం అర్థమవుతుంది. కాబట్టి దావీదుకున్న మొదటి లక్షణం ఏంటి? దేవునికి ఇష్టుడు, ఇష్టమైన వాడు. అంటే దేవునికి కూడా ఇష్టం ఉంటుంది, దేవునికి కూడా కష్టం ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, నన్ను కూడా కలుపుకుంటున్నాం, మనల్లో ఎంతమంది దేవునికి ఇష్టమైన వారము? మనలో ఎంతమంది దేవునికి కష్టంగా ఉన్నాము? మనం పాటలు పాడతాం, బోధలు చేస్తాం, బైబిల్ మోస్తాం, బైబిల్ పట్టుకొస్తాం. కానీ ఎప్పుడైనా మీరు ప్రశ్న వేసుకున్నారా, అసలు నేను దేవునికి ఇష్టమేనా? నా ప్రార్థన దేవునికి ఇష్టమేనా? నా ఆరాధన దేవునికి ఇష్టమేనా? నేను దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నానా? నన్ను దేవుడు ఇష్టపడతాడా అని ఎప్పుడన్నా మీరు ఇలా ఆలోచించుకున్నారా? నాకు తెలిసి వచ్చి ఈ ఆలోచన మీకు ఎవరికి రాదు. మీరన్నా ఇంటికి పోయిన తర్వాత మోకరించి, ప్రభువా నేను నీకు ఇష్టమేనా అని అడగండి. ఆయన ఏం చెప్తాడు? అసలు దేవుడు చెప్తాడా? దేవుడు చెప్తాడా? చెప్తాడు. ప్రభు చెప్తాడు. ప్రభు మాట్లాడతాడా? మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? వైట్ డ్రెస్ వేసుకొచ్చి నీ ముందు నిలబడి మాట్లాడడం, నీ ప్రేరేపణే దేవుడు నీతో మాట్లాడడం. సరే, దేవునికి మనం ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? దేవునికి మనం ఇష్టంగా బ్రతకాలంటే ఏం చేయాలి? దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనం ఎలా ప్రవర్తించాలి? అందుకని ఈ బైబిల్ రాసి మా చేతిలో పెట్టాడు. ఇట్ ఈస్ ద మాన్యువల్ బుక్. ఇందులో ఉన్నట్టుగా నువ్వు చేయాలి, ఇందులో ఉన్నట్టుగా నేను చేయాలి, ఇందులో ఉన్నట్టుగా ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు చేసి తీరాల్సిందే. ఇందులో అలా ఉందా, నేను ఇలా ఉంటాను, పరలోకం వెళ్ళిపోతానంటే నువ్వు భ్రమలో ఉన్నావు. నిన్ను దెయ్యం భ్రమపరుస్తూ ఉంది. నేను కూడా క్రైస్తవుణ్ణి, నేను కూడా సేవకుణ్ణి, నేను కూడా విశ్వాసనని ఒక భ్రమలో ఉన్నాం మనం. మరి దేవునికి ఎవరిష్టం? దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఎలా ప్రవర్తించాలి? బైబిల్లో నుండి కొన్ని విషయాలు నేర్చుకుందాం రండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదవబోతున్నాం. సామెతల గ్రంథకర్త సొలొమోను గారు చెప్పారు. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 20వ వాక్యం, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. చూసారా, యథార్థముగా ప్రవర్తించువారు. ఇప్పుడు మీరు చెప్పండి, దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏమున్నది ఇందులో? యథార్థంగా ప్రవర్తించాలటండి. మరి మీలో ఎంతమంది యథార్థంగా ఉంటారంటావు? మనలో ఎంతమంది యథార్థంగా ఉంటారంటావు? నేను మీలో యూత్గా ఉన్నప్పుడు, నేను 10th క్లాస్ చదువుతున్న రోజులు అవి. 10th అంటే 86, 87 బ్యాచ్ మాది. 86, 87 అంటే ఎన్ని సంవత్సరాలతో చూడండి. మేబీ ఇక్కడ ఉన్న మీలో ఒకళ్ళిద్దరు ఉండొచ్చేమో 86, 87 బ్యాచ్. మీరు కాదు, మీరు నాకు చూడకుండా మీరు ఎప్పుడు మీరు నిన్న చూడ. అప్పుడు మాకు మ్యాథ్స్ టీచర్ ఒక ఆయన ముసలాయన, ఆయన 12, నాకు మ్యాథ్స్లో 12 మార్కులు వచ్చినాయి. 4th యూనిట్ టెస్ట్లో 12 మార్కుల్ని 22 మార్కులు వేసుకున్నాను. వేసుకుని మాస్టర్ పట్టుకెళ్ళి, ఏమంటే నాకు 22 వస్తే 12 వేసారంటే, ఆ 22 అంటే 12, 22 మధ్యలో ఎన్ని మార్కులు కలపాలా?
10 మార్కులు కలపాలి. 10 మార్కులు అక్కడో 2 ఎక్కడో 1 ఎక్కడో 3 వేసేసి మొత్తం కలిపేసి మాస్టర్ దగ్గర పట్టుకెళ్తే, అవునురా నీకు 22 వచ్చినాయి 12 వేసానని చెప్పి మళ్ళీ కొట్టేసి 12 వేసాడు. ఇవన్నీ ఒకరోజు నేను దేవుని దగ్గర ఒప్పుకున్నాను. ప్రభా, నేను మా మాస్టర్ గారిని ఏం చేశాను? మోసం చేశాను. నిజమే కదా. ఈ రోజున ప్రార్థనకు వస్తారు, అన్నీ మామూలే. పెళ్ళిళ్ళలో మోసం, ప్రార్థనలో మోసం, ఆరాధనలో మోసం, దేవునికి ఇచ్చే విషయంలో మోసం. ఇక దేవుడు వింటున్నాడో లేదు, పక్కన పెడితే చర్చిలోకి వచ్చి మాత్రం 2 చేతులు పైకెడితే ఏం చేస్తాం చెప్పండి? యథార్థవంతులు దేవునికి ఇష్టం. ఆ యథార్థత నాలో లేకపోయినా, ఆ యథార్థత నీలో లేకపోయినా నీ భక్తి శూన్యం, నీ ప్రార్థన శూన్యం. నువ్వు ప్రార్థన చేయడం దండగా, నేను బోధ చేయడం దండగా. అప్పుడప్పుడు మేము కూడా క్వశ్చన్ చేసుకోవాలి, నేను యథార్థంగా ఉంటున్నానా? నేను యథార్థంగా నడుస్తున్నానా? నా మాటలు యథార్థంగా ఉన్నాయా? ఎందుకని? యథార్థవంతులు దేవునికి. నువ్వు కబుర్లు చెప్తే పరలోకం ఏమీ వెళ్ళవు. కబుర్లు చెప్తే దేవుని రాజ్యం ఏం చేరవు. భక్తికి కబుర్లకి చాలా దూరం ఉంది. కబుర్లు అందరూ చెప్తారు, నేను చెప్పలేదు. తెల్లవారులు చెప్తారు కబుర్లు, దానివల్ల ఉపయోగం లేదు. తిమోతి గారు బోధ చేస్తారు కానీ ఉత్తుదేనండి అంటే వేస్ట్. మనుషులు నాలో ఏం చూడాలంటే, ప్రభు నాలో ఏం చూడాలంటే యథార్థత చూడాలి. నీ భర్త నీలో యథార్థత చూస్తున్నాడా? నా భార్య యేసు ప్రభు నమ్ముకున్నాక చాలా యథార్థంగా ఉంటుందండి. ఒకప్పుడు 500 ఇస్తే 200 ఖర్చు పెట్టి 300 దాచేసుకునేదండి. కానీ యేసు ప్రభు నమ్ముకున్నాక కౌంట్ చెప్పమంటే ఖచ్చితంగా చెప్తుందండి, పాస్టర్ గారు నా భార్యలో యథార్థత ఉందని. ఏ భర్త చెప్తాడు? నా భర్తలో యథార్థత ఉందని ఏ భార్య చెప్పుద్ది? మా యవనస్తుల్లో యథార్థత ఉందని ఏ తండ్రి చెప్పగలడు? మా పిల్లల్లో యథార్థత ఉందని ఓ తండ్రిగా నేను సాక్ష్యం చెప్పగలను. నా బిడ్డలు యథార్థంగా చదువుకున్నారని నా బిడ్డల గురించి నేను సాక్ష్యం చెప్పగలను. మీ తల్లిదండ్రులు మీ గురించి సాక్ష్యం చెప్తారా? నా చిన్నతనం అంటే నేను చదువుకునేటప్పుడు మా నాన్నగారికి చదువు లేదు. అప్పుడు నేను చదువుకునేటప్పుడు రేనాల్ పెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా రేనాల్ పెన్స్? ఉన్నాయా? అప్పుడు 3.5 ఆ పెన్ను. నేను చదువుకునేటప్పుడు 3.5 రూపాయలు. మా నాన్న దగ్గరికి వెళ్ళి పెన్ను కొనుక్కోవాలి, డబ్బులు అన్నాను. ఎంత అన్నాడు? 10 రూపాయలు అన్నాడు. 10 రూపాయలు అన్నాను నేను. పెన్ను ఎంత? 3.5. నేను అడిగింది ఎంత? 3.5 పెన్ను కొని మిగతా డబ్బులు పెట్టుకుని సినిమా పోయాను. నేను మారు మనసు పొందిన దినాల్లో మళ్ళీ మా నాన్న దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నాను. నేను నాన్న అంటే ఎరా అన్నాడు. ఓ రోజు నువ్వు పెన్ను కొనుక్కోవడానికి 10 రూపాయలు ఇచ్చావు కదా, మరి 10 రూపాయలు అన్నావని 10 రూపాయలు ఇచ్చానంటే అప్పుడు పెన్ను 3.5. అవునా, మరి మిగతా డబ్బులు సినిమాకి వెళ్ళాను. పోన్లే దాందే ఉంది అన్నాడు. అర్థమైందా? నువ్వు చేసిన తప్పు ఎప్పుడైనా ఒప్పుకున్నావా? నువ్వు చేసింది ఎప్పుడైనా ఒప్పుకున్నావా? నీ భర్త దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నావా? అయ్యా ఇదిగో నాకు డబ్బులు ఇచ్చావు, ఇంత ఖర్చు పెట్టి ఇంత డబ్బు నేను దాచుకున్నాను, యేసు ప్రభువుని నమ్ముకున్నాక నా మనస్సాక్షి గద్దిస్తుందని ఏనాడు ఆయన అన్నావా? కొన్ని అంటావా? అనగలుగుతావా? ప్రార్థన మాత్రం చేస్తావు మోకాళ్ళు అరిగిపోయేలాగా. ఏం ప్రయోజనం? యథార్థవంతులు చెప్పండి ఆయనకు ఇష్టలు. దావీదు మనసట యథార్థమైన మనసట. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుదాం. రాజుల మొదటి గ్రంథంలో సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడు నా తండ్రియు దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని యందు పరిపూర్ణ కటాక్షమును. చాలండి, యథార్థమైన మనసు ఉంది. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? మాట్లాడండి. ఎవరు చెప్తున్నారు? కుమారుడు సొలొమోను చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? తండ్రి గురించి చెప్తున్నాడు. మరి మీ అబ్బాయిని గురించి ఆయన సాక్షి చెప్తాడా? మా నాన్న తెల్లవారుజాము లేచి 2 చేతులు పైకెట్టి ప్రార్థన చేస్తాడో, ఆమెను అనగానే పక్షిలోకి వెళ్ళి గడ్డి తెచ్చేస్తాడు మా నాన్న అన్నాడు అనుకోండి, ఇక నీ సాక్ష్యం ఏముంది? మా అమ్మ తెల్లవారుజాము లేచి ప్రార్థన చేస్తుంది, ఇంటి పక్క వాళ్ళు అందరికీ నిద్ర లేకుండా చేస్తుంది పాదిరి గారా. మా నాన్న వచ్చిన తర్వాత మా నాన్నకు భోజనం కూడా పెట్టదట, ఇక నీ సాక్ష్యం ఏముంది? మీ అమ్మాయి సాక్ష్యం చెప్పాలా, మా అమ్మలో యథార్థమైన మనసు ఉంది, మా డాడీని బాగా చూసుకుంటుంది,
మా డాడీలో యథార్థమైన మనస్సు ఉంది. ఆయన ఏం చెప్తాడో, ఏ మాటలు మాట్లాడతాడో, ఏ బోధ చేస్తాడో ఆ ప్రకారంగా జీవిస్తాడు. మా యవనస్తుల్లో యథార్థమైన మనస్సు ఉంది. స్టేజ్ ఎక్కినప్పుడు ఎలా ఉంటారో స్టేజ్ దిగినప్పుడు కూడా అలాగే ఉంటారు. మనకు ఆయన చెప్తున్నాడు, ఏమని దేవదూతల్లా ప్రసంగిస్తారట, దేవదూతల్లా పాడతారట, దేవదూతల్లా ప్రార్థన చేస్తారట, ఆమెను అనగానే దెయ్యల్లా మారిపోతారట. ఇదా యథార్థత అంటే? స్టేజ్ మీద నువ్వు ఎలా పాడావో స్టేజ్ దిగిన తర్వాత కూడా అదే ఉండాలా. అదే క్రైస్తవ్యం అంటే, అదే దేవుని నమ్ముకోవడం అంటే, అదే ప్రభువుని నమ్ముకోవడం అంటే. దావీదు మనసు ఎలాంటిదట? యథార్థమైన మనసు. ఎందుకే మనుషులు మారారా, మనసులు మారినయా? మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీరు మనుషులు మారారా, మనసులు మారినయా? నేను చెప్పనా, మనుషులు మారారు. సో అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పుడు ప్రార్థనకి వెళ్ళలేదు, ఇప్పుడు ప్రార్థనకు వస్తున్నాం, అంతే, సేమ్ టు సేమ్. మా చర్చిలో ఒక ఆమె ఉంది, ఇప్పటికీ ఉంది. పాస్టర్ గారు అన్నది, అమ్మ అంటే రేపొద్దున్న 10 గంటలకు మా అమ్మాయిని అత్తోరింటికి పంపిస్తున్నాను, బైబిల్ పట్టుకుని రండి అంది. నేనే పలేరున్నా? రేపొద్దున ఉదయం 10 గంటలకు మీ అమ్మాయిని పంపించమని ఎవరు చెప్పారో ఆయన తీసుకొచ్చి ప్రార్థన చేసి పంపించు. నేను ముహూర్తం పెట్టలేదని, ముహూర్తం పెట్టానని అన్నానా? మీరు కష్టాల్లో ఉన్నప్పుడేమో ప్రార్థన కావాలా, మీరు బాగున్నప్పుడేమో చెప్పండి అన్యుడు కావాలా, మారుమరు స్పందనోడు కావాలా. నేను మాత్రం రాను అన్న. 4 ఏళ్ళు చూపించింది ఇలాగా. 4 ఏళ్ళు చూపించిందండి. రాను 4 ఏళ్ళు చూపించిందండి. దాని అర్థం ఏంటి? నేను ముందే చెప్పాను, నేను మాస్టర్ని పాస్టర్ గారు, నాకు ప్రశ్న వేయడం అలవాటు. మీరు సెంటర్లో బొమ్మల్లాగా ఇలా కూర్చుంటే నాకు అవ్వదు. నాకు ఆన్సర్ చెప్పండి, పర్వాలేదు. 4 ఏళ్ళు చూపించిందంటే అర్థం ఏంటి చెప్పండి? 4 ఏళ్ళు ఎత్తదనా? నువ్వు చెప్పమ్మా. 4 ఏళ్ళు చూపించింది, నేనే చెప్తాను. మీరు వస్తారా రారా? మా ఇంట్లోంచి 4 వస్తున్నాం, మీరు వస్తే 4 వస్తాం, మీరు రాకపోతే 40 మంది మానేసినారు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మారు మనసు లేనివాడి దగ్గరికి వెళ్ళావు. నేను రావడం ఏంటి? బైబిల్ అలా చెప్పట్లేదు కదా. ముహూర్తాలు పెట్టవచ్చా? మాట్లాడండి. ముహూర్తాలు పెట్టకూడదా? మానేశారా? మరి ఇంకెందుకు పెట్టకూడదని మీకే తెలుసు. మానేశారంటే మానలేదు అంటున్నారు. మరి నువ్వు ఎక్కడ మారావు? చచ్చిపోతే ఎదుర్కొంటే నరకమే ఉంది, గుర్తుపెట్టుకోండి. నిజం. నువ్వు కళ్ళు ముయ్యగానే ఎదుర్కొంటే 2 మార్గాలు ఉంటాయి, నిత్య జీవం, నిత్య నరకం. మారని అన్యుడు నరకానికి పోతున్నాడంటే గుర్తుపెట్టుకో. కానీ మారిన నువ్వు కూడా నరకానికి పోతున్నావంటే ఇంక నేను ఎవడు రక్షించడు. ముహూర్తాలు పెట్టకూడదని బైబిల్లో ఉంది. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయం 6వ వాక్యం. బైబిల్లో ఉన్న విషయాన్ని చదువుదాం. మనం లేని జోనికి మనం వెళ్ళొద్దు, ఉంది చదువుదాం రండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయం 6వ వాక్యం. బెన్నహిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించి మంత్రములను చిల్లంగితనములను వాడుక చేయు కర్ణ పిశాచులతోనూ సోదిగాండ్రుతోనూ సాంగత్యము చేసి ఆయనకు కోపం పుట్టించాడని ఉంది. ఎవరికి కోపం పుట్టించాడు? మాట్లాడండారా? ఎవరికి అంటే ముహూర్తం పెడితే ఎవరి కోపం వద్దే? నువ్వు ముహూర్తం పెడితే దేవుడు కోపం వద్దే. పెట్టవచ్చా? ఇళ్లలోకి వెళ్ళాలంటే ముహూర్తం రాను అన్న, కోపగించుకుని వెళ్ళిపోయింది. తర్వాత ఏదో జరిగింది, నాకు మళ్ళీ వచ్చింది, తప్పు అయిపోయింది, పాస్టర్ గారికి క్షమించండి అంది. ఏం జరిగింది? ఇంటికి అనగలగా అల్లుడు ఫోన్ చేశాడట. అత్తయ్య గారు ఏమండే, మా ఇంటి పేర్లో ఎవడో చచ్చిపోయాడట, 3 నెలల దాకా మీరు మీ అమ్మాయిని పంపించకండి, 3 నెలల వరకు పంపించకండి. మళ్ళా వచ్చింది, అయ్యగారు క్షమించండి, ఏమైంది, ఇలా జరిగింది. నువ్వు నిజంగా మారావా? నిజంగా మారతావా? నీలో యథార్థత ఏమైనా ఉందా? యథార్థమైన ప్రార్థన ఏమైనా ఉందా? యథార్థమైన జీవితం ఏమైనా ఉందా? దావీదు మనసు ఎలాడదట? యథార్థమైన మనసు. ఏమండైనా తెలియగడుగుతాను, అసలు యథార్థత అంటే ఏంటంటావు? యథార్థత అంటే నిర్వచనం చెప్పండి, డెఫినేషన్ చెప్పండి. మీలో కొంతమంది యవనస్తులు మీరు అందరూ. యథార్థత అంటే ఏంటి? యథార్థత అంటే ఏంటి?
యథార్థత అంటే ఏంటి? మీరు కొన్న శారీ 500, పక్కా అడిగింది ఎంత? 1000. కొన్నది ఎంత? 500. చెప్పింది ఎంత? 1000. అబద్ధం ఎంత? 500. ఇక్కడ 2 చేతులు పైకెత్తి దేవా స్తోత్రం స్తోత్రం అంటారు. ఎందుకు వచ్చిన ప్రార్థన అది? ఎందుకు వచ్చిన క్రైస్తవ్యం అది? మీలాంటి ఊరికి నన్ను ప్రసంగం చేయడానికి పిలిచారు. గవర్నమెంట్ పని ఉంది కదా, మట్టి పనేనా ఏమంటారు దాన్ని? ఓహో, మీరందరూ గవర్నమెంట్ టీచర్లు కదా, మర్చిపోయాను. మీరు మట్టి పని చేయరనుకుంటారు. ఉపాధి హామీ పథకం. నేను అన్నాను, తట్ట ఎంత ఉంటుంది, అందులో మట్టి ఎంత ఉంటుంది, 4 ఎత్తారు ఆ తట్ట ఇలాగ. మళ్ళా వీళ్ళందరూ క్రైస్తవులే, వీళ్ళందరికీ దేవుని వాక్యం తెలుసు. అలాగ అన్నానని అవన్నీ చెప్తాడు ఆ పాటలు గారు. ఉన్నదే చెప్తున్నాను నేను. నీ మనసు ఎలా ఉండాలా? నేను దైవజనుడిగా పోతవరంలో పనిచేస్తున్నాను. ఎందుకో చిల్లర సామాను తేయడానికి మా పాదిరమ్మ గారు పంపితే వెళ్ళా. ఆ డబ్బుల్లో మరి ఎలాగిచ్చాడు, 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేసాడు. ఇంటికి వచ్చి లెక్క చూసుకుంటే 10 రూపాయలు వస్తుంది. ఓ మనసు అంటుంది, 10 రూపాయలు పట్టుకెళ్తావా వద్దా, జేబులో పెట్టేసుకో అంటుందో మనసు. రెండో మనసు ఏమైనా పట్టుకెళ్ళి ఇచ్చేయి. ఇప్పుడు నేను ఏం చేయాలా? పట్టుకెళ్ళి ఇచ్చేయాలా, జేబులో పెట్టుకోవాలా? మీరు చెప్పండి. పట్టుకెళ్ళి ఇచ్చేయాలా, జేబులో పెట్టుకోవాలా? మీరు పట్టుకెళ్ళి ఇచ్చేస్తారా? మీరు ఎవరో, మేము మాత్రం పట్టుకెళ్ళి ఇచ్చేయాలా? న్యాయం చెప్పేదో న్యాయం చెప్పాలి కదటండి. మళ్ళీ బండి స్టార్ట్ చేసి వెళ్ళాను. పెద్దమ్మ కూర్చుంది అక్కడ. సార్ మీరు నాకు 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారండి, ఇదిగోండి 10 రూపాయలు. ఆమె అడుగుతుంది, మీరు ఏం చేస్తారు బాబా? నేను పాస్టర్ గారినమ్మా. అందుకనే తెచ్చి ఇచ్చావు. ఆయన అంటాడు, పర్లేదండి అంటాడు. బాబు నీ సొమ్ము నాకేందుకే బాబా, ఇదిగోని 10 రూపాయలు. అదే యథార్థత అంటే, అదే క్రైస్తవ్యం అంటే, అదే నీతి అంటే, అదే ప్రభుని తెలుసుకోవడం అంటే. ఒక డబ్బులు పంచుకునేవాడు 100 రూపాయలు ఇచ్చేసినా ఎవడు జేబులు పెట్టుకొచ్చేస్తాడు. వాడికి తెలుసు 100 రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందని. నీ జేబులో ఉన్న సొమ్ము నీది కాదని నీకు తెలుసు. కానీ ఆ డబ్బులు లోపల పెట్టేసుకుని చెప్పండి, దావీదు అభివృద్ధి పొందటానికి, దావీదు రాజు అవ్వటానికి, దావీదు ఉన్నతమైన స్థితిలో రావటానికి, దావీదు జీవితంలో అద్భుతమైన కార్యాలు ప్రభు చేయటానికి కారణం ఒకటే, యథార్థమైన మనసు ఉంది. చెప్పుకోవడం ఈజీనమ్మా, తెల్లవారులు చెప్తాను మీరు చెప్పమంటే. కానీ క్రియేది బతుకులో మార్పేది, ప్రవర్తనలో మార్పేది. మీలో ఎంతమందికి యథార్థమైన మనసు ఉంది? ఎందుకు యథార్థత అంటే చెప్పలేదు మీరు నాకు. యథార్థత అంటే చెప్పండి. ఎంతో కొన్నావో. మాలాంటి పాస్టర్ గారు మీటింగ్కి వెళ్తే ఎవడో అడుగుతాడు, ఎంతమంది వచ్చి ఉంటారంట? వచ్చి ఉంటారు, దరిదాపు ఒక 5,000 మంది వచ్చి ఉంటారు. వచ్చింది ఎంత? 500 మందే. నేను చెప్పుకునేది ఎంత? నాతో కూడా వచ్చినాడు ఇదేంటి, వచ్చింది 500 కదా. మా పాస్టర్ గారు 5,000 అంటాడు. ఇలా కూడా మాట్లాడుకోవచ్చు. ఈ రేపొద్దున అబద్ధం ఆడితే అదేంటారా, ప్రార్థనకి వెళ్ళా మా పాస్టర్ గారు 500 వస్తే 5,000 మంది చెప్పాడు. నీ పిల్లలు నిన్ను చూస్తారు, నీ బిడ్డలు నిన్ను గమనిస్తూ ఉంటారు. అంచేత దావీదు చెప్పండి దేవునికి ఇష్టడుగా ఉండడానికి కారణం ఏంటి చెప్పండి? అతడు యథార్థమైన మనస్సు గలవాడు. 78వ కీర్తన 72వ చరణాన్ని కూడా ఈ సమయంలో మనం చదువుదాం. ఒకసారి చెప్పండి, ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన కొన్ని విషయాలు మనం చదువుతాం. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. చెప్పండి, అతడు యథార్థ హృదయుడై ఎవరిని పాలించాడు? అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. భర్త ఇంటిని ఏం చేయాలా? మాట్లాడినమ్మా. భర్త పాలించాలా, భార్య పాలించాలా? తాళాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే పరిపాలకులు. భర్త పరిపాలకుడా, భార్య పరిపాలకురాలా? ఏమండి, ఈ పరిపాలకుడు ఎలా ఉండాలట? యథార్థంగా ఉండాలట. దావీదు మనకేం చెప్తున్నాడో, అతడు యథార్థ హృదయుడై వారిని ఏం చేశాడు? ఈ రాత్రి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అతడు దేవునికి ఇష్టడు, దేవునికి ఇష్టమైన వాడు, దేవునికి ఇష్టంగా ప్రవర్తించిన వాడు. దేవునికి ఇష్టంగా ఉండాలంటే మరొక మాట చదువుదాం రండి.
ఏది దేవునికి ఇష్టం? సామెతల గ్రంథం 12వ అధ్యాయాన్ని ఒక్కసారి మనం చదువుదాం. 12:22 చదువుదాం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయము, సత్యవర్తనులు ఆయనకు. అబద్ధమాడు పెదవులు అని ఉంది బైబిల్లో. నా మాటలు వినాలి, మీరు వాక్యం వినాలి. అబద్ధమాడు పెదవులు దేవునికి ఏం లేదట, అసహ్యం. అబద్ధం ఆడితే నువ్వు దేవుని దృష్టిలో అసహ్యం. నువ్వు అబద్ధం ఆడితే దేవుని దృష్టిలో నువ్వు హేయము, అంటే అసహ్యము. మీలో ఎంతమంది అబద్ధాలు ఆడి మానేశారు? మాట్లాడరేటండి. మీలో ఎంతమంది అబద్ధాలు ఆడడం మానేశారని అడిగాను నేను. నన్ను కూడా కలుపుకుంటున్నాను. నేను మీటింగ్ వెళ్ళి అప్పుడు మనకి కారు లేదు, దాన్ని ఏమంటారు, కొద్దిగా ఎదురు చెప్పండి. అది ఆర్టీసీ బస్సు ఎక్కాను నేను. ఏ బస్సు? నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు. ఈ లోపల ఎవరో ఫోన్ చేశారు ఆయనకి. హలో అన్నాడు. ఎక్కడున్నావంటే కొయ్యలుగూడులో ఉన్నాను అన్నాడు. అప్పుడు నల్లజర్లో ఉన్నాడు అతను. ఉన్నదేమో నల్లజర్ల, చెప్పింది ఏంటి చెప్పండి? ఆ డ్రైవర్ అంటాడు ఈ భారతదేశం బాగుపడదా అన్నాడు. ఉన్నదేమో నల్లజర్లో, చెప్పేదేమో కొయ్యలుగూడులో చెప్పవా? ఏదో చిన్న అబద్ధం. ఆయన అలాగనేటప్పుడు నా ప్రాణం కూడా నన్ను ఎవడో కొట్టినట్టు అనిపించింది. మేము కూడా మీటింగ్కి వెళ్ళినప్పుడు అయ్యగారు ఎక్కడున్నారంటే మీరు ఫోన్ పెట్టి వచ్చేస్తున్నాను అని ఇవ్వండి, అంతే. ఇంకా చాలా దూరం నుండి ఇవ్వండి వినప్పుడు. సో అప్పుడు నాకు కూడా బుద్ధి వచ్చింది. అవును, నేను కూడా అబద్ధం ఆడుతున్నాను కదా. నేను ఎక్కడున్నాను అక్కడ చెప్పకుండా వచ్చేసాను, దగ్గరలో వచ్చేసాను అని అంటున్నాను కదా. ఇది కూడా వాక్య వ్యతిరేకమే కదా. అందుకని నేను ఈసారి ఏం నేర్చుకున్నట్టే, ఎక్కడున్నా నా ప్లేస్ చూసి, బాబు ఫలానా ప్లేస్లో ఉన్నాను, మరి మీ ఊరికి ఎన్ని కిలోమీటర్లో నాకు అయితే తెలియదు, 5-10 నిమిషాల్లో లేట్ అయినా వస్తున్నాను, ఫలానా చోటనున్నాను అంటే దగ్గరలో ఉన్నారులేండి అన్నయ్య గారు, త్వరగా వచ్చేయండి, అయిపోయిందిగా. పెట్టాను, ఫోన్ పెట్టి వచ్చేసాను, దగ్గరలో ఉన్నాను, మలుపులో ఉన్నాను. నేను బైబిల్ క్లాసులు పెడుతున్నాను ఎప్పటి నుంచో. పాస్టర్ గారులు వస్తారు వాక్యం వినడానికి. నేను తమ్ముడు వస్తున్నావా అంటే వస్తున్నానన్నయ్య, మలుపులో ఉన్నాను అన్నాడు. మలుపు తిరగడానికి ఎంతసేపు పడుతుందంటే, ఫస్ట్ సెషన్ అయిపోయింది, భోజనాలు అయిపోయింది, మలుపు ఇంకా తిరగలేదు ఆయన. మళ్ళా ఫోన్ చేశాను, తమ్ముడు ఎక్కడున్నావంటే తిడతామని మలుపులో ఉన్నానని అన్నాడు. అబద్ధం అన్నట్టేగా. నేను అన్నం సేవ చేయడం మానేయి, నువ్వు వాక్యం చెప్పడం మానేయి, నువ్వు వస్తే నాకైనా కలిసి వద్దా? మాట్లాడరేటండి. ఆయన వస్తే నాకైనా కలిసి వద్దా? ఆయన వస్తే వాక్యం వింటాడు, అవునా, తులమో పొలమో కాను తీసుకుని వెళ్తాడు, ఆత్మీయంగా బలపడతాడు, సంఘాన్ని బలపడతాడని మా బాధ మాది. చెప్పడం మానే, వాక్యం చెప్పడం మానే. రాలేకపోతున్నానంటే ఏమని అంటారా? నేను ఈ వారం రాలేకపోతున్నాను, ఈ నెల రాలేకపోతున్నానంటే ఎవరైనా కొడతారా? ఏదో చిన్న అబద్ధం. అబద్ధమాడు పెదవులు బైబిల్ మోసినట్టు ఉండదు రైపోద్దున అక్కడ. ప్రతి ఒక్కళ్ళు నైలో నిలబెట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎన్ని అబద్ధాలు ఆడి అక్కడ లిస్టు ఉంటుంది. దేవుడు రాస్తున్నాడు, ప్రతి ఒక్కరిని లిస్టు రాస్తున్నాడు. ఏ రోజున ఏ టైంలో అబద్ధం ఆడో అక్కడ ఉంటుంది. హలో అనగానే ఇక్కడ పడిపోద్ది ఉంటుందా? టైము, డేటు, సమయం అన్నీ ఇందులో ఉంటుంది. నువ్వు బొకాయించి అవ్వదు అక్కడ. ఒకవేళ ఇందులో నువ్వు డిలేట్ చేయొచ్చు, కానీ అక్కడ నువ్వు డిలేట్ చేయలేవు. నేను అప్పుడు అబద్ధం ఆడాను అయ్యా అంటే అవ్వదు అక్కడ. భక్తిని భక్తిలా చేయండి, ప్రార్థనని ప్రార్థనలా చేయండి. దేవుని నమ్ముకున్న వాళ్ళు కరెక్ట్గా నమ్మండి. అబద్ధమాడు పెదవులు అవన్నీ దిగాను. మీరు ఎన్నిసార్లు అబద్ధం ఆడలేదు? పోనీ అన్నీ వదిలే, నేను వదిలే. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ఈ రోజు వరకు ఒక్కసారి వెనక్కి వెళ్ళండి, ఎన్ని అబద్ధాలు ఆడుంటారు. రేపొద్దున మీ మాథ్యూ గారు అడుగుతాడు, ఏమ్మా ప్రార్థన రాలేదంటే, ప్రార్థనగా అన్నయ్య గారు అప్పుడే మా అబ్బాయికి ఏమొచ్చేసింది ఆడంటే నాకెప్పుడు జరగ, నువ్వు నోరమీరా, నువ్వు నోరమే. మీరు నమ్ముకుంటారని కదా నేను చెప్పింది, నిజమే కదా. ఏదో చిన్న అబద్ధం, ఏదో చిన్న అబద్ధం ఆడి దేవుని మందిరాన్ని నువ్వేం చేసుకున్నావు? ఆ రోజు వర్తమానాన్ని ఏం చేశావు నువ్వు? అబద్ధమాడు పెదవులు దేవునికి ఎలాంటి అట? అసహ్యం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 25.
మనము ఒకరికి ఒకరం అవయవములై ఉన్నాం గనుక మీరు అబద్ధమాడుట మానమన్నాడా చేయమన్నాడా? మానమన్నాడా అబద్ధం ఆడమన్నాడా? అబద్ధమాడుట. నాకు ఆన్సర్ చెప్తే ముందుకెళ్తాను నేను. మాని, అబద్ధమాడుట మాని. కోతకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇందులో, కోతకు వెళ్ళేవాళ్ళు. నా స్టైల్లో నేను చెప్తే మీకు ఎవరికి అర్థం అవ్వదు, అందుకని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కోతకి వెళ్ళే వాళ్ళు ఉన్నారా అని అడిగాను. అందరు గవర్నమెంట్ టీచర్లే కదా, మర్చిపోయిన ఏమనుకోకండి, ఉన్నారు కదా. కోతకి వెళ్ళారు మీరు. ఆ రోజు ఎంత వచ్చింది? 500 రూపాయలు వచ్చినాయి. ఆ రోజు వెళ్ళని అమ్మాయి ఉంటుంది, ఏమో ఈ రోజు ఎంత వచ్చింది కూలి పని అంటే, వచ్చింది ఎంత? 500. నువ్వు చెప్పింది ఎంత? 300. అందులో అబద్ధం ఎంత? 500 తేమ తినేద్దా? ఈయనేం చెప్తున్నాడు? అబద్ధం ఆడుట. ప్రార్థన చేయటానికి వచ్చేవా? ఎలాగైతేనే ఎదుకోవచ్చు ప్రార్థన. అది అక్క ఏం కోరమంటే నిజం చెప్పదు ఇవిడి. ప్రభు చెప్తున్నాడు, అబద్ధమాడు పెదవులు దేవునికి ఎలాంటి అట? అసహ్యము. హేయమంటే అసహ్యము. అబద్ధాలు ఆడేవాడు దేవుని సంబంధి కాదు. అబద్ధాలు ఆడేవాడు ప్రభుకి సంబంధం లేదు. నేనైనా నువ్వైనా ఒకటే. నువ్వు అబద్ధం ఆడినా నేను అబద్ధం ఆడినా మన దేవుని సంబంధం కాదు. వచ్చి కూర్చుని వెళ్ళిపోతున్నాం అంతే. మోస్ట్ రెవరెండ్ డాక్టర్ బెస్సప్ అంటున్నారు. ఏం సుఖం అన్న అబద్ధాలు. పెళ్లి చేసేవాడు అని అబద్ధాలు ఆడి పెళ్లి చేసేస్తున్నారు. హెచ్ఐవి పేషెంట్ పెళ్లి చేసేవాడు అంటే ఓ పాద్రి గారు. హెచ్ఐవి ఉందన్న పాస్టర్ గారికి తెలుసు. కుర్రాడు చాలా మంచోడు, ఆత్మీయుడు. కుర్రాడు నీరసంగా కనపడుతున్నాడు. బాబు టెస్ట్ చేయించుకురా బాబా అన్నారంట. బేబే పర్లేదండి అన్నాడట. బలవంతంగా టెస్ట్ చేసేటప్పుడు అందులో తెలియంది కుర్రోడికి జబ్బు ఉందని. అబద్ధం ఆడవచ్చా? మాట్లాడరేమంటే నా తల్లిదండ్రులు అబద్ధం ఆడవచ్చా? సరే ఆడారు. ఈ పాస్టర్ గారు తెలిసి అబద్ధం ఆడవచ్చా? నువ్వు అబద్ధాలు ఆడు పెళ్లి చేయమన్నారు, అన్యుడిది అది. సరే నువ్వు అబద్ధాలను పెళ్లి చేసావు, పెళ్లి నిలబడద్దా? ఏదో రోజు నిజం తెలదా? ఈయన ఏమంటున్నాడు? నువ్వేం చేస్తున్నావు? అబద్ధం ఆడుట మాని ఈయన అన్నాడు. మరి మీరేం చేస్తున్నారు? నోరు ఊపుతాను అబద్ధాలే. మళ్ళీ మైక్ తీసుకుని పాటలు పాడతారు. ఆ మైక్ మళ్ళీ పాటలకు సమయం అవ్వకపోతే మళ్ళీ బైబిల్కి వెళ్ళిపోద్ది ఆవిడ ఇంటికి. మళ్ళీ నేను మీటింగ్ వెళ్తాను, నాకు ఎదురవుతుంది ఆవిడ. ఏమా అన్న, నేను ఆ చర్చిలో సీనియర్. నేను సీనియారిటీ కాదు మనకు ఉండాల్సింది. ఏముండాలా? సిన్సియారిటీ. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో సీనియారిటీ పెరిగిపోతుంది. ఏం ప్రయోజనం? మీరు అందరూ సీనియర్లు. ఇందులో ఎక్కడ ఎవరు జూనియర్లు లేరు. మీరు మా భూమి పుట్టక ముందు పుట్టిన విశ్వాసులు మీరు. ఓడు అంటాడు అలా చెప్పాడు. మరి ఎలా చెప్పాలి నీకు? అలా చెప్పాడు, మరి ఎలా చెప్పాడు? ఇందులో ఉందో, నేనేం చేయను. ఉంటే మాత్రం అలా చెప్పాలా? చెప్పడానికే నన్ను పిలిచారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, జబ్బు చెబుతాడా, జబ్బు దాచేస్తాడా? అలా చెప్పాడు డాక్టర్ గారు అన్నట్టు. ఎవరన్నా చెప్పాడు కాబట్టి బదులు చెప్పబోతే జ్ఞాపకార్థం అయిపోద్ది. ఇందులో రాశాడండి బైబిల్లో. మేమేం చేయమండి, నువ్వు అబద్ధం ఆడినా అసహ్యమే, నేను అబద్ధం ఆడినా. దేవునికి అసహ్యంగా ఉంటే ఏం జరుగుద్ది అంటున్నారా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుదాం రండి. బైబిల్లో ఏమి రాశాడు విను. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ పరలోక రాజ్యములో మొదటి ప్లేసులో ఉందురు అని ఉందా? పరలోక రాజ్యములో ఏమండి గాన ప్రతిగానాలు చేయబడుతూ ఉందిరా అని ఉందా? అందులో అసహ్యమైన మాట లేదా? ఉందా లేదండి? అసహ్యమైన మాట ఉందా లేదా అని అడిగాను నేను. ఎవరు అసహ్యులు? అబద్ధం ఆడేవారు దేవుని దృష్టిలో అసహ్యులు. ఎవరు అసహ్యులు? కీర్తన 5వ కీర్తన 6వ చరణాన్ని చదువుదాం రండి. ఒక్కసారి ఈ మాట కూడా చదవండి. అబద్ధమాడు వారిని నువ్వు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు.
వినండి అమ్మా, ఇందులో ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి, మీరు చదివారో లేదో. ఆ అబద్ధమాడు వారిని నువ్వేం చేస్తావు? నశింపజేస్తావు. రెండోది ఏంటట? కపటము చూపి. రెండోది నరహత్య జరిగించు వారు. దేవునికి ఏమన్నాడు? కపటం అంటే ఏంటి? కపటం అంటే అర్థం ఏంటి? మీకు ఏం అర్థమైంది చెప్పండి చాలు. పైకేమో ప్రైజ్ ది లార్డ్, లోపలేమో 62వ కీర్తన 4వ వాక్యం. బైబిల్లో ఉన్న విషయం చదువుదాం రండి. మీరు నేను ఒట్టి మాటలు చెప్పుకోవద్దు, బైబిల్లో ఉన్న విషయం. 62వ కీర్తన 4వ చరణం. అతని ఔన్నత్యము నుండి అడన పడద్రోయుటకై వారు ఆలోచించుదురు. అబద్ధమాడు వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనము పలుకుచు అంతరంగములో. అదే కపటం అంటే. నోటితో ఏం పలుకుతున్నావు? ఏదో చెప్పండి, మీరు చెప్పండి, అందులో ఉన్న మాట చెప్పండి. శుభవచనం. ఓ శుభవచనం చెప్పండి మీరు. ఓ శుభవచనం చెప్పరా నువ్వు? మరి మీ ఇద్దరు మీరు మీటింగ్ పెట్టేసారట ఇక్కడ జత్. నోటితో శుభవచనం చెప్పు. ప్రైజ్ ది లార్డ్, వందనాలండి. ఈ వందనాలు రకరకాలు మాట్లాడతారు. మనం ఒక ఆవిడ అంటుంది, అయ్యగా వందనాలండి, ప్రభు స్తోత్రం అండి. రకరకాల వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడతారు. అదేంటది? శుభవచనం. ప్రైజ్ ది లార్డ్ ఏంటది? దాన్ని ఏమనొచ్చు? శుభవచనం. ప్రైజ్ ది లార్డ్ అన్నావుగా, లోపల 2 అడుగులు అలాగే ఇగానే ఇది ఎప్పుడు పోతాడో మళ్ళీ అదేందుకు? అదే కపటం అంటే. మా ఊర్లో పాస్టర్ గారు అన్నాడు, తిమోతి గారు మీరు టీవీలో వాక్యం చెప్తున్నారట, మన ఊరోళ్ళు అందరూ సోసి చెప్పుకుంటున్నారు అన్నాడు. బాగా అన్నాడు కదా. 2 అడుగులు వేసిన తర్వాత వీడు ఎప్పుడు పోతాడో. నేనేం తప్పు చేశానని బావాలా? నేనేం నేరం చేశానని బావాలంటే నోటితో ఏం పలికారట? శుభవచనం. అంతరంగంలో. అలాంటి గ్రూపులో ఇక్కడ ఎవరు లేరా? ఈ లక్షణం కలిగిన వాళ్ళు ఎవరో లేరా ఇక్కడ? నన్ను కూడా కలుపుకుంటున్నాం. ఈ లక్షణం కలిగిన వాళ్ళు ఎవరో లేమా? మా చర్చి పక్కనే వచ్చి చర్చి కట్టుకుని మనకే వాళ్ళట అందరికీ వందనాలు చెప్పకూడదట. వందనాలు చెప్తే పాపం వచ్చేద్దట. ఉందా? ఏమండే? వందనాలు చెప్పకూడదట, ప్రైజ్ ది లార్డ్ చెప్పకూడదట, వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదట, వాళ్ళతో మాట్లాడకూడదట. ఆ పాస్టర్ గారు చెప్పాడట, మారు మనసు పొందకపోతే మీ అత్తగారు వేసిన కూర చేసుకోక అన్నాడంట. అంతే. మారు మనసు పొందకపోతే మీ ఆయనకు భోజనం పెట్టక అన్నాడంట. వాళ్ళ ఆయన కర్రేసుకొచ్చేసాడు. ఎవడరా పాటర్ గారా? మా సంసారాలు ఉండాలా ఓడాలరా నువ్వు? అసలు మారు మనసు అంటే ఏంటంటే యథార్థమైన మనసు ఉంటేనే నీ మనసు. దావీదు గురించి చెప్తున్నాడు ప్రభు. అతడు యథార్థమైన సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. సత్యవర్తనులు అంటే సత్యాన్ని అనుసరించేవారు, సత్యాన్ని మాట్లాడేటువంటి వారు, నిజం చెప్పేటువంటి వారు దేవునికి ఇష్టలు. ఇది దావీదుకున్నటువంటి మొదటి లక్షణం. 2వ లక్షణాన్ని చదువుదాం రండి. దావీదుకున్న 2వ లక్షణం 26వ కీర్తన. 26వ కీర్తనకు వద్దాం. ఒక్కసారి బైబిల్ ఓపెన్ చేసి చూద్దారండి. 26వ కీర్తన 8వ చరణాన్ని చదువుదాం. అమ్మా కామా ఉందా? అది ఇప్పుడు యెహోవాని నివాస మందిరం అంటే కలిపేశావు నువ్వు. అక్కడ కామా ఉందా? ఉందా లేదండి? ఉంది కదా. అప్పుడు నువ్వు ఎలా చదవాలా? చదువు ఇప్పుడు. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మిలుచు స్థలమును. అంటే దావీదు మందిరాన్ని ఏం చేశాడమ్మా? దావీదు మందిరాన్ని ఏం చేశాడండి? దావీదు దేవుని మందిరాన్ని ఏం చేశాడండి? మన వాళ్ళు అన్నీ ప్రేమిస్తారు, మందిరాన్నే ప్రేమించరు. అర్థమైందా? మా పాపకి మ్యాచింగ్ వెళ్ళాం కాకినాడ. ఇల్లు మాత్రం సుందరంగా ఉంది, చాలా బాగుంది ఇల్లు, అంతా టైల్స్, చాలా పరలోకంలో ఉన్నట్టుంది ఇల్లు. చర్చి ఎక్కడ బాబా అంటే పైన అన్నాడు. పైకి వెళ్ళారు మా వాళ్ళు. చర్చి మాత్రం పందులు గుడిచిలాగా ఉంది. బాధేసింది మాకు.
పాస్టర్ గారు ఎప్పుడు రమ్మంటారు చూడడానికి? నేను చెప్తాను ఇంటికి వెళ్ళాక అన్న. నీ ఇల్లు ఎలా ఉందో పక్కనెట్టు, మందిరం ఎలా ఉందో చూసుకో. దావీదు దేవుణ్ణి కోరుకోవడానికి, లేదా దేవుడు దావీదును కోరుకోవడానికి నీ నివాస మందిరాన్ని నేనేం చేశాను? భక్సింగ్ గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడట. అయ్యా, దేవుడు నన్ను నీ దగ్గరికి వెళ్ళమన్నాడు, నీకు చెప్పిన దేవుడు నాకు చెప్పాలి కదా. ఆయన మూలకెళ్ళి ప్రార్థన చేస్తుంటే నేనే పంపాను భక్సింగ్ వాళ్ళకి పరిచయం చేయడం నేర్పమన్నాడట. చర్చి దగ్గర వాష్రూములు ఉంటే కడగమన్నాడట ఆయన. కడిగారట వాళ్ళు. డబ్బు ఉన్న వాళ్ళు ఒక 4 ఏళ్ళకి 4 ఉంగరాలు పెట్టుకొని మెడలో గొలుసులు వేసుకుని, బంగారం గొలుసులు వేసుకొచ్చారంట, పట్టు వస్త్రాలు వేసుకొచ్చారంట వాళ్ళు. మిమ్మల్ని గడమని కడతారా? నా భాషను నేనే కడుక్కోనులే, నన్ను కడగమంటున్నాడు ఆయన. నేను తమ్ముడు చెప్తున్నాడు, వైజాగ్లో ఎవరో ఉంటారట, 2 ఆఫీసర్లు అంటే వాళ్ళు. ఆదివారం వచ్చి చర్చి వాష్రూమ్ శుభ్రం క్లీన్ చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్త్రాలు మార్చుకుని వస్తారట వాళ్ళు. పరిచర్య సేవకు ప్రారంభం. మీలో చాలామంది ఏమన్నా అసలు పరిచర్య చేయండి, చేయరు, పెత్తనం చేస్తారు. దశంభాగాలు అన్ని పాటలు గారు ఏం చేస్తున్నాడంట, ఏం చేస్తే నీకు ఎందుకు చెప్పు, నాకు చెప్పో లెక్క. నీకు చెప్పేది లెక్క, నీకు చెప్పాలి లెక్క. మేము పెద్దలో, దేనికి పెద్దలో? నువ్వు పరిచర్య చేయి, అప్పుడు నువ్వు పెద్దవై. పట్టుమని పుస్తకం చూడకుండా పాట పాడడం రాదు మనకి. పాట పాడాలంటే పుస్తకం ఇవ్వండి, ఒక పుస్తకం. ఎన్ని సంవత్సరాలు బట్టి నువ్వు విశ్వాసవి? నీకు ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంది? పుస్తకం చూడకుండా పాడలేము మనం. రైస్ అంతా ఏం చేస్తున్నాడు రా? ఏదో చేసుకుంటాడు, ఆయనకి ఇష్టం, ఏదో పడతాడు. లెక్క ఆయన అప్పగించాలా, నువ్వు అప్పగిస్తావా? విశ్వాసులు మరి టూ మచ్, మాకు చెప్పాలా? ఏంటి నీకు చెప్పేది? నేను మీటింగులు పెడితే మా విశ్వాసులు ఎవరో అన్నారంట, పాటర్ గారు లెక్క ఏంటి నీకు చెప్పేది లెక్క? నువ్వు నాకు చెప్పాలి లెక్క, నీకు చెప్పమని లేదు లెక్క, మీరు నాకు చెప్పాలన్నది బైబిల్లో. నీ తేజో మహిమ నిలిచిస్తల్లా నేను చేస్తున్నాను. నేను మాట్లాడండి అయ్యా, దేవుని మందిరాన్ని ప్రేమించండి. కురగాడు వచ్చాడు మొన్న, అయ్యారండి నేను ఫలానమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేయండి అన్నాడు. పెళ్లి చేసుకున్నాక ప్రేమించాలా, పెళ్ళికి ముందు ప్రేమించాలా? వీళ్ళని అడుగుతున్నాను. పెళ్ళికి ముందు ప్రేమించాలా, పెళ్ళి అయ్యాక ప్రేమించాలా? బైబిల్ ఏం చెప్తుంది? మరి పెళ్ళి ముందుకు ప్రేమించడం ఏంటి? నేను చెయ్యను అన్నాడు. మీరు మా పాట గారు చేయాలన్నాడు, అలా కుదరదు. మీ పాస్ గారు అయితే చేయాలని రూల్ ఏమైనా ఉందా? మందిరాన్ని ప్రేమించు, వాక్యాన్ని ప్రేమించు, అప్పుడు చర్చికి వచ్చే పిల్లలు నీకు సహోదరుల్లా కనబడతారు. ఒకసారి ఓ మందిరానికి వెళ్ళి వాక్యం చెప్తే, అయ్యా కరెక్ట్గా చెప్పారయ్యా, మందిరానికి సరిపోద్ది ఈ వాక్యం అన్నాడు. ఏం బాబా అంటే, అది మందిరమో లవర్స్ పార్కో తెలుస్తలేదండి బాబు మాకు అన్నాడు. వైజాగ్ వెళ్ళే నేను వాక్యం చెప్తాకి, వెనకాల జుట్టు ఉందాడు, ఆడపిల్ల జుట్టులాగా జుట్టు వేసుకుని తెగపాడుతున్నాడు, చెవులకు రింగోటి పెట్టుకున్నాడు. అని బాబు ఇట్లా బాబు సరే మారు మనసు పొందేవా? మారు మనసా? అది ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. మారు మనసు అంటే తెలీదు, రక్షణ అంటే ఏంటో తెలీదు, మందిరం అంటే ఏంటో తెలీదు. ఈయన స్టేజ్ ఎక్కి ఏం చేస్తున్నారు చెప్పండి? 93వ కీర్తన 5వ చరణాన్ని చదువుదాం రండి. మందిరానికి ఏది అనుకూలమో చెప్పాడు. 95వ కీర్తన 95వ కీర్తన 5వ చరణం, నీ శాసనములు ఎన్నడెన్నటికి తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే. అది గుడిసైనా దేవుని మందిరమే. ఇవాళ మందిరాల్లో ఏసీ ఉండాలట, ఏసీ ఉన్న మందిరాలకు వెళ్తారట, గురుసు మందిరాలకు వెళ్ళట్లేదట. ఇంకా నేను దీన్ని ప్లాస్టింగ్ చేయలేదు, ఈ మ్యాచ్ గారు రేపు నుంచి ప్లాస్టింగ్ చేయను రానంటాడేమో ఇప్పుడు మనుషులు. గుడిసె అయినా తాటేకిల్లు అయినా మందిరం మందిరమే, అవునా కదా? ఏం రాశాడు ఇక్కడ? నీ మందిరానికిలో ఏముండాలా? పరిశుద్ధత ఉండాలా. పాటలు పాడేవాళ్ళు పరిశుద్ధత ఉండాలా, బోధించే వాళ్ళు పరిశుద్ధత ఉండాలా, వాయిద్యాలు వాయించే వాళ్ళు ఎలా ఉండాలా? యెషయా గ్రంథం నేను అన్నమాట బైబిల్లో ఉంది, నా సొంత మాట చెప్పట్లేదు నేను. 53వ అధ్యాయానికి రండి, బైబిల్లో ఏమి రాశాడో మనం వినబోతున్నాం. యెహోవా
సేవోపకరణములు మోయువారులారా మిమ్మల్ని మీరు ఏం చేయాలా? 52:11 52:11 పోవుడి పోవుడి అచ్చట నుండి వెళ్ళుడి, ముట్టకండి, తొలగిపోండి. యెహోవా సేవోపకరణములను మోయువారులారా మిమ్మును మీరు. యెహోవా సేవోపకరణాలు ఏంటి చెప్పండి? నేను రక్షించబడిన తొలి దినాల్లో మారు మనసు ఉంటేనే సాపేనిచ్చేవారు. ఇలాగెళ్ళి క్వార్టర్ మందు ఆగొచ్చి సాపేసేస్తున్నాడు ఇవాళ, తెలుసా మీకు? అలాగెళ్ళి కళ్ళు దాగొచ్చి బైబిల్ పెట్టుకుని పాట పాడేస్తున్నాడు. మనుషులు ఎక్కడ మారుతారండి? మనుషుల్లో ఎక్కడ మార్పు వచ్చిందండి? అదే రాశాను, సొంత మాట చెప్పట్లే. యెహోవా మాట్లాడండి అమ్మా. సేవోపకరణములు మోయువారులారా మీరు ఎలా ఉండాలా? కీబోర్డు వాయించేవాడు వాయించినంతసేపు కీబోర్డు వాయిస్తాడో అలాగెళ్ళి తాగేసి వస్తాడు, మళ్ళీ కీబోర్డు వాయిస్తాడు. దేవుని మందిరం పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధ మందిరాన్ని దావీదు ఏం చేశాడమ్మా? ప్రేమించాడు. అందుకని ఆయన అభివృద్ధి పొందాడు, అందుకని ఆయన దీవించబడ్డాడు, అందుకని ఆయన ఆశీర్వదించబడ్డాడు, అందుకనే దావీదు గొప్పవాడయ్యాడు. ఈ రాత్రి నువ్వు కూడా దేవుని మందిరాన్ని ప్రేమించు. నేను మాట చెప్పనా? మందిరంలో పరిచయం చేసిన ఏ కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదండి. నేను పరిచయం చేశాను, అందుకనే దేవుడు నన్ను దైవ సేవకుడిగా ఆ పోతారని వెళ్ళరా బాబు నన్ను అక్కడ పంపించేశాడు. అసలు ఆ ఊరు ఎక్కడుందో మాకు తెలియదు, పోతవరం ఎక్కడుందో నాకు తెలియదు. పరిచయం చేశాం, పాస్టర్ గారు కూడా తిరిగాం, వారు చెప్పే వాక్యాన్ని జాగ్రత్తగా విన్నాం, వాష్రూములు కడిగాం, దుప్పట్లు ఉతికాం, మైకులు ఏమండి ఆ చర్చిపై కట్టాం, మీటింగులు పెడితే చెప్పండి నీళ్లు మోసాం, వచ్చిన పాస్టర్ గారిని జాగ్రత్తగా చూసాం. బాబు 2 బకెట్ నీళ్ళు. అయ్యారు ఉండండి, మా నాన్న ఇప్పుడే ఫోన్ చేసాడు, ఇల్లు వస్తాను. మళ్ళీ ఆడాడు. ఆశీర్వాదం వచ్చేయాలా, దీవెనలు వచ్చేయాలా, ప్రభు రాజ్యానికి వెళ్ళిపోవాలా. పైపేసి ఏమంటో తెలుసా? నిన్ను దమ్మనా పోతే పాటగారు పిల్లలు లేరా? పాటగారు పిల్లలు లేరా? పాస్టర్ గారు లేరా? పాస్టర్ అమ్మగారు లేరా? నేను మోయం అన్నం ఏంటి నీలో? ఎలకను అద్దరి దెబ్బలు, అద్దరి దెబ్బలు ఎక్కడ కనపడకు. ఈ కాలు మక్క ఈ రూపాయలు చూడండి యాక్సిడెంట్లో నీటికి. అయ్యగారు మా ఇంటికి వారు సార్ దరిదాపులకి వెళ్ళొద్దు అన్నావు కదమ్మా, నేను కూడా దరిదాపులు రానంటే ఎలా ఉంటుందంట. అప్పుడు పరిచర్య చేయడం నేర్చుకోండి, దేవుని మందిరాన్ని ప్రేమించండి. దేవుని మందిరాన్ని దావీదు ఎంత ప్రేమించాడో తెలుసా? మాటలుగా అది ఉత్తు మాటలు చెప్తే ఏం ప్రయోజనం? దినవృత్తాంతాలు 1వ గ్రంథాన్ని తీయండి, ఎంత ప్రేమించాడో చెప్దాం రండి. 22వ అధ్యాయం. దావీదు దేవుని మందిరాన్ని ఎంత ప్రేమించాడో విను. బైబిల్ దగ్గరికి రండి, 22వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుదాం రండి. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారము, 10 కోట్ల మణుగుల వెండి, తూచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడి ఇనుమును సమకూర్చి ఉన్నాను. అచాలమ్మా, దేవుని మందిరం కొరకు ఏం చేశాడంటే ఈయన 2 లక్షల మణుగుల. మీరు నాకు ఆన్సర్ చెప్పాలి, మీరు అనుకుంటూ కుదరదు నాకు. ఎన్ని లక్షల మణుగులు అబ్బాయి? 2 లక్షల మణుగుల బంగారం సమకూర్చాడట. తూచ సఖ్యము కానంత మణుగంటే ఎన్ని కేజీలు? ఒక మణుగంటే ఎన్ని కేజీలు? ఒక మణుగంటే ఎన్ని కేజీలు? ఎంతమా? 1400 గ్రాముల. ఇప్పుడు మిరగాయలు ఈ మణుగుల్లో కొంటలేదా? ఓ మణుగు మిరపకాయలు అంటే 14 గ్రాములు ఇస్తాడా? 14 గ్రాములు అంటే 4 మిరగాయలు వస్తాయి. మీకు తెలియదేమో, నేను చెప్తాను. 11 కేజీల 200 గ్రాములు. ఒక మణుగు ఈజ్ ఈక్వల్ టు 11 కేజీల. ఇదిగో గొలియాతు పట్టుకున్న డాల్ ఎంతో తెలుసా మీకు? 56 కేజీలు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయానికి రండి.
17వ అధ్యాయానికి రండి. సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో రాసిన మాట చదువుదాం చూడు. ఆయన మోస్తున్న ఏమన్నారో డాలు ఎన్ని తులాలని ఉంది, ఎన్ని ఏమో చూడండి. 17వ అధ్యాయం 5వ వచనం. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను, యుద్ధ కవచం ధరించెను. ఆ కవచము 5,000 తులం అంటే ఎన్ని గ్రాములు? తులం అంటే ఎన్ని గ్రాములు? ఒక తులం ఎన్ని గ్రాములు? 10 గ్రాములు. 5,000 తులాలంటే ఎంత? 5,000 పక్కన 10 వేయండి, ఎంత అండి? ఇక్కడ ఎన్ని తులాలని రాశాడు? ఎన్ని తులాలని రాశాడు? 5,000 తులాలు. తులం అంటే ఎన్ని గ్రాములు? 10 గ్రాములు. 5,000 పక్కన ఎంత వేయాలి అప్పుడు మీరు? 10 వేయండి, ఎంత అవుద్ది అప్పుడు? అన్ని గ్రాములు. కేజీకి ఎన్ని గ్రాములు? ఇవన్నీ మీకు ఎక్కువైపోతున్నాయేమో, ఎందుకొచ్చింది వదిలేద్దాం, ఎందుకన్నా మంచిది. డాల్ ఎంత ఇప్పుడు? ఎన్ని కేజీలు? ఒక మణుగు ఈజ్ఈక్వల్ టు 11 కేజీల 200 గ్రాములు. అయితే దావీదు ఎంత ఇచ్చాడో? 2 లక్షల మణుగులు. దాన్ని కేజీల్లో కన్వర్ట్ చేయండి. నేను కన్వర్ట్ చేశాను. ఒక లారీకి ఏమండి 10 దాన్ని ఏమంటారు 10 టన్నులు వేస్తే 250 లారీలు పట్టే బంగారం పోగేశాడు. అది దేవుని ప్రేమించడం అంటే. అమ్మ ఇలాగ ఉంది, ప్లాస్టింగ్ చేద్దామంటే చూద్దాంలేండి అని వెళ్ళిపోతాయి. నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించేది ఏముంది? ఎన్నో సంవత్సరాలు బట్టి ప్లాస్టింగ్ లేకుండా ఉంది నీ మందిరం. ఎప్పుడైనా సిమెంట్ బత్తా ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ప్రార్థన చేయమంటే సాప తడిసిపోయేలో ప్రార్థన చేస్తావు. ఎక్కెక్కి ఏడ్చి తేలుగుట్టుంది అలాగ ఏడుతున్నావు. అమ్మ సిమెంట్ ఇయ్యడం చూద్దాంలే అంటున్నావు. ఇక నువ్వు మందిరాన్ని ప్రేమించేది ఏంటి? నీ మాకం 2 లక్షల మణుగులు బంగారం పోగేసి ఇచ్చాడంటది మందిరం కడదామని. అది దేవుని ప్రేమించడం అంటే, అది ప్రభును ప్రేమించడం అంటే, అది దేవుని మందిరాన్ని ప్రేమించడం అంటే. ఇలా ఎంతమంది ఉన్నారు దేవుని మందిరాన్ని ప్రేమించేవాళ్ళు? సాప చిరిగిపోతుందంటే సాప తెచ్చేయాలా? ఒక ఆమె ఫ్యాన్ కొందంటే ఇలాంటి ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉంటాయి? 4, 5, 3 రెక్కలు ఉంటాయి. ఓ రెక్క మీద వాళ్ళ ఫ్యామిలీ పేరు రాసేసిందంట, 2వ రెక్క మీద మనవల పేరు రాసిందంట, 3వ రెక్క మీద మనవరాల పేరు రాసిందంట. ఫ్యాన్ తిరగకూడదు, అలాగే ఉండాలి. అది పేర్లు చదువుకోవాలి కదా మనుషులు. దావీదును దేవుడు ఎందుకు కోరుకున్నాడు? ఆయన మందిరాన్ని ఏం చేశాడు? ప్రేమించాడు. ఆయన తేజోమహిమ నిలుచు స్థలం, స్థలాన్ని ఆయన ప్రేమించాడు. గతంలో ప్రేమించలేదేమో, ఈ రాత్రైనా దేవుని మందిరాన్ని ప్రేమించు. ఈ రాత్రైనా దేవుని మందిరాన్ని, దేవుని స్థలాన్ని ప్రేమించు నేర్చుకోండి. మీ ఇళ్ళేమో సుందరంగా ఉండాలా, మీ వాష్రూమ్లేమో సుందరంగా ఉండాలా, మీ గృహాలేమో అందంగా ఉండాలా, మీ పిల్లలేమో అందంగా ఉండాలా. దేవుని మందిరాలు మాత్రం ఎలాగ ఉండాలా? మొట్టమొదటి నేను దేవుని మందిరాన్ని బాగు చేయడం మొదలుపెట్టా. అన్ని దేవుడు నాకు ఇచ్చాడు. సైకిల్ మీద వచ్చాను ఈ ఊరు. నేను 3-4 సార్లు సైకిల్ మీద వచ్చాను. ఎన్ని కిలోమీటర్లు? పోతవారు నుండి ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అబ్బాయి? దాదాపు 24-25 కిలోమీటర్లు ఉంటుంది. సైకిల్ మీద వచ్చాను నేను ఈ ఊరు. వచ్చేటప్పుడు ఆ ఎత్తులో దిగి ప్రార్థన చేశాను. ప్రభా సైకిల్ మీద వెళ్తున్నాను, ఏదో రోజున ఇదే రోడ్డు మీద నేను కారులో వెళ్ళాలి ప్రభా అని ప్రార్థన చేశా. ఇప్పుడు ఎన్నిసార్లు కారు మీద వచ్చాను. సైకిల్ ఉందని చెప్పి మానేయలేదు నేను. చాలా దూరం ఉందని సైకిల్ ఏదే బండి ఉంటేనే కానీ వెళ్ళని చెప్పలేదు. అవసరమైతే నడిచి వచ్చేది నేను. కొంతమంది ప్రార్థన రావాలంటే బండి వేస్తారా, ఆటో పెడతారా, లారీ పెడతారా, ఛార్జీ ఏమన్నా ఇస్తారా? అలా తయారు చేశారు మన వాళ్ళు. మీటింగ్ పెడతారు, ఆటో మీద వస్తామండి, ఛార్జీ ఇస్తారా? పాస్టర్ గారికి ఛార్జీ ఇవ్వాలా, ఆటోకి ఛార్జీ ఇవ్వాలా? దేవుని ప్రేమిస్తున్నావా, దెయ్యాన్ని ప్రేమిస్తున్నావా, వాక్యాన్ని ప్రేమిస్తున్నావా, లోకాన్ని ప్రేమిస్తున్నావా?
నువ్వు ఏ క్రైస్తవుడు, నువ్వు ఏ తరగతి సంబంధించిన క్రైస్తవుడు. మనం దావీదు ఊరికనే గొప్పవాడైపోయాడా? దావీదు ఊరికనే రాజు అయిపోయాడా? దావీదు ఊరికనే ఏమండే మహారాజుగా అయిపోయాడా? లేదో, దేవుని మందిరాన్ని ప్రేమించాడు. ఈ రాత్రి నువ్వు కూడా మందిరాన్ని ప్రేమించు. ఒక ఆమె వచ్చి అన్నదట, అయ్యగారు చర్చిలోనైనా దేవుడు ఉన్నాడు, ఇంట్లోనైనా ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడి అని ఉందా లేదా? ఆ వాక్యం చెప్పిందంట పాస్టర్ గారికి. అయ్యా ఇద్దరు ముగ్గురు కూడి, ఇలా చూడండి, మీకు అర్థమవుతుందా? మాట్లాడరేటారా అంటే వచ్చినట్టు సెంటర్లో బొమ్మలు చూశాను, అలాగే ఉండిపోయారు, అట్లేదు ఇట్లేదు, ఏం మాట్లాడతలేదు. మీకు అర్థమవుతుందా? టీచరు బాణి ఇదే, మా టీచర్ బుద్ధి బాదు. ఇప్పుడు లెసన్ చెప్పాడు, స్టూడెంట్స్ని అడగవా, అర్థమవుతుందా రే బాబు, నీకు అర్థమవుతుందా? ఒరే నువ్వు నిలబడి చెప్పోరే, నీకు అర్థమవుతుందా? నాకు అక్కడ అర్థం అవ్వలేదు అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి మేము? అర్థమవుతుందా? మాట్లాడారా? అర్థమవుతుందా? బుర్రకి వెళ్తుందా? దేవుడు నీతో మాట్లాడినట్టుందా? లేకపోతే నా కేకలు వినబడుతున్నాయా? ఏం చెప్తున్నా నేను? ఎక్కడి నుంచి ఇటు వచ్చేసాం? అది ఎప్పుడో అయిపోయింది. ఏమని? ఎక్కడ కూడి ప్రార్థిస్తారో అక్కడ ఉన్నాడు కదండి దేవుడు అని. ఇంతకీ ఆ ఉద్దేశం ఏంటంటే ఆరాధనకి వెళ్ళకూడదు మందిరంలోకి. ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు, ఇంట్లో వాక్యం చదువుకోవచ్చు, ఇంట్లో పాటలు పాడుకోవచ్చు, ఇంట్లోనే ఆరాధన ప్రారంభించవచ్చు. మందిరం లేకపోతే ఇంట్లోనే చేసుకో. దేవునికి మందిరం ఇచ్చాడు కదా, ఇంట్లో ప్రారంభించిందంట ఆరాధన. దేవుడు మెచ్చుకుంటాడా? దేవుడు పరలోకం ఇస్తాడా? ఆలోచించుకోండి. దేవుని మందిరాన్ని దావీదు ఏం చేశాడు? మందిరాన్ని ప్రేమిస్తే ఏంటి లాభం? మందిరాన్ని ప్రేమిస్తే ఏంటి లాభం అంటే 65వ కీర్తన 3వ చరణాన్ని చదువుదాం. 65వ కీర్తన ఆ ఆ ఆ ఆ 65వ కీర్తన 4వ చరణం. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత. చూడండి, ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఏం రాశాడు? నీ పరిశుద్ధాలయము చేత, రెండోది నీ మందిరములోని మేలు చేత, మూడోది మందిరానికి వస్తే మేలుంది. మొట్టమొదట మేము ఏమై లోదరన్ చర్చికి వెళ్ళాను. సారీ, మీరు ఏమనుకోకండి ఈ మాట అన్నందుకు. లోదరన్ సంఘానికి వెళ్ళేవాడిని. మేమెందుకో వెళ్ళేవాళ్ళం, అవన్నీ ఇప్పుడు వద్దులేండి. మేమే ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం కాదు, మేమెందుకో వెళ్ళేవాళ్ళం. మా మామయ్య గారు వాళ్ళు, మా పాదురమ్మ గారు వాళ్ళు, జాన్ వెస్లీ గారు తెలుసా? యంగ్ హోలీ టీమ్ జాన్ వెస్లీ గారు, వాళ్ళ మందిరానికి వెళ్తుండేవారు. మెల్లగా మా పాదిరమ్మ గారు ఆదివారం మందిరాన్ని, మేము వెళ్తున్నాగా మందిరానికి, అది కాదు ఒక ఆదివారం ఇక్కడికి రా అంది. నువ్వు అక్కడికి వెళ్ళు, నేను ఇక్కడికి వెళ్తానన్నా. నువ్వు వస్తేనే కానీ నేను వెళ్ళాను కూర్చుంది. సైకిల్ మీద ఎక్కించుకుని మందిరాన్ని తీసుకెళ్తే అక్కడ దిగబెడితే ఒక్క అడుగు లోపలికి అంది. నేను వెళ్ళి కూర్చుంటే ఆ పాదిరి గారు మొదలెట్టాడు, మా విజయ్ కుమార్ గారు. ఆ మనుషుడు నువ్వేను మొదలెట్టాడు. ఇదేం గొడవ ఇది? ఆ మనుషుడు నువ్వేను మొదలెట్టాడు. నేను అన్నాను, మొత్తానికి వీళ్ళ నాన్నగారు ఈవిడే ముందు చెప్పేసి ఉంటారు, లేకపోతే నా కోసం ఆయనకి ఏం తెలుసు, ప్రార్థన అయిపోయినాను గొడవ తీర్చేద్దాం అనుకుంటున్నాను నేను. అక్కడ మారింది నా బతుకు, అక్కడ మారింది నా జీవితం, అక్కడ మారింది నా ప్రవర్తన. గట్టిగా వాక్యం చెప్పే కాడికి జనం అరట. ఎందుకని? బతుకులు మారిపోతాయి. సినిమాలు చూడవచ్చు, సీరియల్ చూడవచ్చు, వడ్డీ వ్యాపారం చేయొచ్చు, పాపం చేయొచ్చు, డబుల్ ఫ్యామిలీ నుంచుకున్నా పర్వాలే అన్నవాడి దగ్గర జనం వెళ్తారట. జనం ఎక్కడికి వెళ్తారు? అక్కడ ఉండరు. ఆ జనం ఎక్కడ?
ఎవరికో పాస్టర్ గారు వచ్చేవాడు, సార్ ఇలా అన్నాను మీరేమనుకోకండి. వారం వారం ఒక అమ్మాయిని తీసుకొచ్చేవాడు. ఈ వారం ఒక అమ్మాయి, రెండో వారం రెండో అమ్మాయి, మళ్ళీ మూడో వారం ఈ అమ్మాయి, నాలుగో వారం ఆ అమ్మాయి. అంటే ఎవడో నాలంటే అడిగేశాడు, బాబా ఏంటి సంగతి అంటే, అవన్నీ నీకు అనవసరం, శాస్త్రులు పరిచయలు చెప్పింది చెయ్యి, వాళ్ళు చేసింది నువ్వు. అది వాక్యమే. ఆలోచించు. ఖండించే బోధ, మందలించే బోధ, బుద్ధి చెప్పే బోధ ఉండాలా. చాలేమ్మా. కాబట్టి ఏం రాశాడు, నీ మందిరములోని మాట్లాడండరా అంటే మందిరానికి వస్తే ఏం జరుగుద్ది? మనశ్శాంతి లేని జీవితం. ఆ ఆదివారం మందిరానికి వెళ్ళాక నా బతుకు మారిపోయింది. ప్రభు నాకు మేలు చేశాడు, దేవుడు నాకు తృప్తినిచ్చాడు. ఆ రోజున మారిన జీవితం ఈ రోజు వరకు అలాగే స్టాండర్డ్గా ఉంది. వారు మాకు బలమైన ఫౌండేషన్ వేశారు. మారు మనసు, పశ్చాత్తాపం, పాపక్షమాపణ, ఇది ఆ రోజుల్లో బోధ. ఈ రోజుల్లో బోధలు ఉన్నాయా? పని ఉంటాయా? కళ్ళు మూసుకుని మరియమ్మ కడుపులో కంతుందమ్మ, లేకపోయినా కానీ చెప్పొద్దు కంతుందని. కంతుందని ఇది చెప్పడమే, డాక్టర్ గారు చెప్పడా? మా ఊరికో పాస్టర్ గారిని పిలిచారు. ఆయన అంటున్నాడు, నీ పుట్టినరోజు ఫలానా, నీ సెల్ ఫోన్ నెంబర్ ఫలానా. ఇది అందులో ఉందా బైబిల్? అలాగనే జనాలు వచ్చేసారు పొలోమని. మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, పాప క్షమాపణ లేదు, పాప గద్దింపు లేదు అక్కడ. బైబిల్లో ప్రభు చెప్తున్నాడు, మందిరానికి రండి, ఆయన మీకు మేలు చేస్తాడు. కొంతమంది అడుగుతారు, మందిరం చిన్నప్పటి నుంచి వెళ్తున్నాం పాస్టర్ గారు, మరి దేవుడు నాకు ఎందుకు మేలు చేయలేదంటావు? మందిరం నా చిన్నప్పటి నుంచి వెళ్తున్నాను నేను, బాల్యము నుండి పరిచయం చేస్తున్నాను నేను, నాకు ఊహ తెలిసిన కాడి నుంచి మందిరానికి వెళ్తున్నాను నేను, కానీ నాకు దేవుడు ఏం చేయలేదు. మాట్లాడండి, మీరందరూ మాట్లాడండి. మేలు చేయలేదు. కారణం ఏంటి? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వాక్యం. ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయంలో 25వ వాక్యాన్ని చదువుదాం. నీ దోషములు వాటి క్రమము తప్పించాను, నీకు మేలు కలగకపోవడానికి. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడా నీ పాపమా? కొమ్మర్లో వాటర్ ట్యాంక్ ఉందా? కొమ్మర్లో వాటర్ ట్యాంక్ ఉందా అని అడిగాను నేను. సింపుల్. ఉందా? ఉందా లేదా? ఉంది. వాటర్ ట్యాంక్ నిండా నీళ్ళు ఉన్నాయి, ట్యాప్ కలెక్షన్ అన్నింటికి నీళ్ళు వస్తున్నాయి. కానీ ఈ ట్యాప్ నీళ్ళు రావట్లేదు అంటే ట్యాంక్ నిండితే బాగుంటుందా? బుద్ధి లేని ట్యాంకా, పనికిమాల ట్యాంక్ అంటే బాగుంటుందా? అందరికీ నీళ్ళు ఇస్తావే, ట్యాంక్ నాకు ఇవ్వండి బాగుంటుందా? మందిరానికి వచ్చే వాళ్ళందరికీ దేవుడు మేలు చేస్తుంటే నీకెందుకు చేయలేదు? నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ ఏం చేయలేదు నువ్వు? సినిమాలు చూడటం మానలే, సీరియల్ చూడటం మానలేదు. మనకు అమ్మాయి అంటది, నేను రావడంతోనే సినిమాలు మొదలెట్టాడు, పనిలోకి వెళ్ళి వస్తాం ఒళ్ళు అలిసిపోద్ది, సీరియల్ చూస్తే తప్పు కాదా? తప్పా రైటా? సినిమాలు సీరియల్ చూడడం రైటా రాంగా? ఏటన్నారా? రాంగేనా? మానేశారా? గుడ్డు మాంతారు. ఎందుకు మాంతారండి? మానేసామంటూ పని అయిపోద్ది. మేలెందుకు జరుగుద్ది? ఉపకారం ఎందుకు జరుగుద్ది? ప్రార్థనకు వస్తున్నావు కానీ చెప్పో నువ్వు ఏం చేయలేదు, పాపం చేయడు, అందుకనే దేవుడు నీకు మేలు చేయట్లేదు. అదే రాశాడు అక్కడ. నీ మేలు జరగలేదు అంటే కారణం పరిశుద్ధుడైన దేవుడు కాదు, పరిశుద్ధుడైన ప్రభువు కాదు, నీతిమంతుడైన దేవుడు కాదు, నీ పాపమే కారణం. పాపం అంటే ఏంటర్రా? పాపం అంటే ఏంటి? పాపం అంటే పాము. పాపం అంటే ఏంటి? పాము అంటే పాము మధ్యలో తీసాడు, ఏమైంది? పాము కలిసిన పరిస్థితి ఎలా కూడా తెలిసినా, మీరు ఎండుమిరపగా పెట్టిన కానీ తీయకూడదు, అడిగి రివర్స్లో ఉంటుంది. ఈ పాపం చేసేవాడు బతికంత రివర్స్లోనే ఉంటుంది. దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించాడు. గొర్రెలు కాసుకుంటున్న దావీదుని ఏం చేశాడు? సమూయేలు మొదటి గ్రంథం 22:14. సమూయేలు మొదటి గ్రంథం 22:14. సమూయేలు మొదటి గ్రంథంలో 22వ అధ్యాయం 14వ వాక్యం.
అబీమెలెకు అంటున్నాడు, రాజా రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయ్యి రాజనగరులో ఘనత వహించిన దావీదు వంటి వాడు ఎవడున్నాడు? దావీదు ఎవరో మాట్లాడండి. పాడి గొర్రెలను 91:15 శరణం చదువుదాం రండి. 91 కీర్తనలో రాసిన మాట చదువుదాం. 91 నేను అతనికి ఉత్తరమిస్తాను, శ్రమలో అతనికి 78వ కీర్తన 71వ శరణం మీరు చదవండి, అందరూ చదవండి. పాడి గొర్రెలను వెంబడించుట. ఒక నిమిషం ఆగండి. ఎవరు మాన్పించారు? ఎవరు మాన్పించారు? ఈయన మానేశాడా? ఎవరైనా మాన్పించారా? ఏదో చెప్పండమ్మా. ఈయన మానేశాడా? ఎవరైనా మాన్పించారా? ఎవరు మాన్పించారు? నువ్వు మానేసావా? దేవుడు మాన్పించాడా? నువ్వు మానేస్తే మళ్ళీ మొదలెడతావు. అది సినిమాలు చూడడం నువ్వు మానేసావనుకో, ఏదో రోజున మళ్ళీ నువ్వు సినిమా చూస్తావు. తాగుడు నువ్వు మానేసావనుకో, ఏదో రోజున మళ్ళీ నువ్వు మొదలెడతావు. లోకానుసారంగా జీవించడం నువ్వు మానేస్తే ఏదో రోజున మళ్ళీ మొదలెడతావు. కానీ దేవుడే ఏం చేశాడు? మరి ఎప్పుడైనా అడిగా దేవుణ్ణి, ప్రభువా సినిమాలు చూడడం మానిపించయ్యా, పాపం చేయడం మానిపించు, దొంగతనం చేయడం మానిపించు, అవినీతి పని చేయడం మానిపించు. రాజమండ్రిలో పేపర్ మిల్ ఉంది తెలుసా మీకు? రాజమండ్రిలో పేపర్ మిల్ ఉందో తెలుసా అని అడిగాను. ఎస్ నో ఎదురు చెప్పేయండి. తెలుసు. అందులో ఒక ఆయన ఉద్యోగం చేసుకుంటా వెళ్తా కొన్ని సామాన్లు పట్టుకుపోయేవాడట, ఇంటి దగ్గర పోగేసుకునేవాడట. ఇలాగ వాక్యం విని నువ్వు మానలేవురా, దేవుడు మానిపిస్తాడు, నువ్వు ఇలా దొంగతనం చేస్తే పోతావు నరకానికి అని వాక్యం మైకులో విన్నాడట. ఎడాపెడా కొట్టినట్టు ఉందట వాక్యం. ఆ నైట్ ఆయనకి నిద్ర పడతా లేదట. పొద్దున్నే మూట కట్టాడంట సామాన్లు, పేపర్ మిల్లో పట్టుకెళ్ళాడు. ఇంజనీర్ ఎదురు పరిచాడంట, ఏంటి బాబు ఇవన్నీ నేను దొంగతనం చేశాను. మరి ఎందుకు తెచ్చారంటే రాత్రి ఒక ఆయన వాక్యం చెప్పాడు, దొంగతనం చేస్తే పోతావు నరకానికి అంటున్నాడు, ఇదిగో నేను చేసిందంతా తీసేసుకోండి అన్నాడంట. ఎవరు మానిపించారు? ఎవరు మానిపించారు? ఎవరు మానిపించారు? వాక్యం వింటున్న మీరేం మానేశారు? ఎలక్షన్ వచ్చిందా? వచ్చిందా? డబ్బులు తీసుకున్నారా? ఎంతమంది మానేశారు? తీసుకోలేదన్నారు. ఎంతమంది మానేశారు? మా ఉంటే 4-3 ఉంటారు అంతే. తీసుకోలేదంటే మీకు ఓట్లేదేమో. మానేసామంటే నీకు ఓటు లేదేమో. అర్ధరాత్రి 12 దాటాకి వచ్చారు మా ఇంటికి. వాళ్ళు వస్తారని నాకు తెలుసు. గేట్ దగ్గర ఉన్నా అందుకోండి, రే అందరిలాంటి పాస్టర్ గారు కాదు ఈయన, డబ్బులు తీసుకోడరా, తిడతాడరా, డబ్బులు ఎవడు చేదరా అంటున్నాడు. రెండు నేనే గేటు తీసాను, లోపలికి వచ్చారు. ఏడు తమ్ముడా అన్న, డబ్బులు అన్నయ్య అన్న. ఎలా వచ్చారో డబ్బులు చేదా, ఓటుకి 5 రూపాయలు. ఎవరు మానిపించారో ప్రార్థన చేసుకో. ప్రభువా నేను సినిమా చూడడం మానేయాలా, దొంగతనం చేయడం మానేయాలా, అపవిత్రమైన పనులు మానేయాలా, నేను మానలేకపోతున్నాను, నన్ను మానిపించు ప్రభు అని ప్రార్థన చేసుకో. వచ్చి పాడుతున్నావా గానకో హిల్లాగా, నీకు ఎవడ బహుమానం ఇస్తాడు అనుకుంటున్నావా? సలసల మరి నూనెలో పాడతారు రేపు దేవుడు నేను తీసుకెళ్ళి. అగ్ని ఆరదు, చెప్పు అగ్ని ఆరదు. అక్కడ ఏమైనా కిండే బాటలు ఇస్తారా? ఎవరన్నా చికెన్ ఏమైనా పెడతాడా? మటన్ ఏమైనా పెడతారా? ఏముండదు. పని బురద నీళ్ళు కానీ ఎవరైనా ఇస్తారా? ఎవడ గొడవ అది? ఏ గొడవ? అగ్ని ఆరదు. ఇదిగా ఎన్ని ఎందుకని మాట చెప్పండారా? నరకం ఉందా? మాట్లాడరారా? నరకం ఉందా? ఊరుకోండి, అబద్ధం చెప్తున్నారు మీరు. ఏమ్మా నరకం ఉందా? పాప నరకం ఉందా? ఏమన్నా మీరు చెప్పండి, నరకం ఉందా?
ఉందా? మరి అన్నీ తెలిసిన డబ్బు ఎందుకు తీసుకున్నా? నరకం ఉందని తెలుసు, ఆరోగ్యం ఉందని తెలుసు, మళ్ళా సెకండ్ సెటప్ దేనికని? నరకం ఉందని నీకు తెలుసు, మళ్ళా వడ్డీ వ్యాపారం దేనికని? ఏదో వచ్చి కూర్చుని వెళ్ళిపోతున్నావు అంతే. ఆడు కూడా నిన్ను వదిలేసాడు, నువ్వు ఎలాగో మారవని ఆడికి తెలుసు, అందుకే నిన్ను వదిలేసాడు. లాయరు, అసిస్టెంట్ లాయరు పక్షులు వేటాడతాకి వెళ్ళారట అన్నమాట. జాతకనంట లాయరు ఇద్దరు వెళ్ళారంట. లాయర్ గారు షూట్ చేస్తున్నాడంట, కొన్ని దెబ్బ తగిలి ఎగిరిపోతున్నాయంట, కొన్ని చచ్చిపోయినాయి అంట. లాయర్, అసిస్టెంట్ లాయర్ వెళ్ళి చచ్చిపోయినట్లు బొట్టలో వేసుకున్నాడు. ఆగా చచ్చిపోని ఆల్రెడీ మనయ్యే, అవి ఎగరో మళ్ళీ ఎక్కడికి పోవాయి, ఇవాళ రేపు తీసుకోవచ్చు, ఓ గంట పోయిన తర్వాత తీసుకోవచ్చు. మరి ఏం చేయమంటావు? దెబ్బ తగిలి ఎగిరిపోతున్నాయి వాటిని పట్టుకో అన్నాడట. మనం దెబ్బ తగిలి ఎగిరిపోతున్నాం, అందుకని మనల్ని పట్టుకుంటాడు ఆ దెయ్యం. పాపం ప్రార్థనకు వచ్చి పాపం చేసి కూడా జోలికి రాడు సైతాన్ గాడు. నేను ప్రార్థనకి వెళ్ళమంటాడు, కోటాలకు వెళ్ళమంటాడు, ఆటోల మీద వెళ్ళమంటాడు, లారీల మీద. ఎలాగ నువ్వు మారవు కదా. సైతాన్ గారు సభ పెట్టాడంట. ఏనంటే ఎవరో సైతాను సభ పెడితే ఎవరు వస్తారో? సైతాన్లు వస్తాయి, అంతేనా? వాళ్ళు లేచిన అలానే అందరూ ప్రార్థనకి వెళ్ళిపోతున్నారు, అందరూ మార్మోస్ పొందుతున్నారు, యేసుప్రభు వచ్చే టైం అయిపోయింది, ఏం చేస్తున్నారు మీరు అడిగితే 3 దెయ్యాలు లేచినాయి అంట. 24 గంటల కార్యక్రమం పెడతాను అన్నాడంట. అందుకని 24 గంటల కార్యక్రమం వచ్చేసిందా? మా ఊరంట, మీ ఊరంట, ఆహా ఏమి రుచి బట్టలో అబ్బో, అసలు టీవీ దగ్గర బయటికి రావట్లేదు కొంతమంది. ఇప్పుడు అది మళ్ళీ స్లోగా తగ్గిపోతే మళ్ళీ యూట్యూబ్ వచ్చేసింది. కుర్రోళ్ళు పెద్దోళ్ళు కిటికీ అదేదే బయట టేబుల్ వేశారు, దాని మీద కూర్చుని ఏదో ఆట మొదలెట్టేశారు. కొద్దిమందంట నేను ప్రార్థనకి వెళ్ళమంటాను, వాక్యం వినమంటాను, సభలకు వెళ్ళమంటాను, ఆటోల మీద లారీల మీద వెళ్ళమని చెప్తాను. మరి మారిపోతారు కదంటే ఎంతమంది వెళ్ళినా మారుమోస పొందనేమని అన్నాడంట. ఎంత వాక్యం చెప్పినా మారుమోస పొందలేదు ఇవాళ మనుషులు. మీరు ఎన్నా చెప్పనుకుంటారు మారిపోవాలి, ఇవాళ మారిపోతారు, ఖచ్చితంగా మారిపోతారు. నిజమే, నరకం ఉంది, మారిపోవాలి. ఎక్కడే మారిపోతాను రేపు నుంచి. నేను మారిపోతాను రా. మారిపోతావో అని తెచ్చుకో. మారిపోవాలంటావు, ఇక్కడే గడప దాటేగా మళ్ళీ అప్పుడే మారిపోతావా? మీరు నవ్వుతున్నారు కానీ లోపల ఎంతో బాధ ఉందండి మా అలాంటి వాళ్ళకి. ఆ నరకం అర్థమై మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుద్దో మాకు అర్థమై కేకలేస్తున్న మనుషుల మీద. అబ్బే ఎక్కడ లెక్క లేదు, పాత్ర లేదు మనుషులకి. పాడి గొర్రెలను దేవుడు ఏం చేశాడో మాన్పించాడు. అది దేవుని పని. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోను. ప్రభా సినిమా చూడకుండా ఉండలోప మానిపించు, కైని నవ్వకుండా మానలేకపోతున్నా మానిపించు. మీరు మర్చిపోతారా? దేవుడు మర్చిపోయేటట్టు చేస్తాడా? నాకు ఏదో ఒకటి చెప్తే ముందుకెళ్తాను నేను. ఆదికాండం 41:51. ఆదికాండంలో 41:51. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి పెట్టిన బాధను ఏం చేశాడమ్మా? దేవుడు చేశాడా, ఈయన చేసుకున్నాడా? అగస్టిన్ తెలుసా మీకు? ఏది మీ కొమ్మర్లోని అగస్టిన్ కాదు, చరిత్రలో అగస్టిన్ ఉండేవాడు. వాళ్ళమ్మ ప్రార్థన చేసేదట, ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్నాడట. మీలాంటి సభ వచ్చి మారు పొంది రక్షించబడి కొన్ని దినాలైనా ఆ అమ్మాయి కనిపించలేదట. ఏదో కొన్ని రోజులు అయిన తర్వాత ఆ ఈదుగుండా వెళ్తుంటే ఆ అమ్మాయి చూసిందంట, గబగబా దిగిందంట. అగస్టీనో ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళావు, బెంగ పెట్టుకుని అడిగిందంట ఆ అమ్మాయి. ఎవరిని? అగస్టీన్ ఏమన్నాడు? నేను మాత్రం కాదు. నేను అగస్టీన్ అంటే నువ్వు అవ్వచ్చు, కానీ నేను మాత్రం. వీళ్ళు ఎంతమంది చెప్తారండి? ఏం చేస్తుందో చూద్దాం. మానేసినడికి చూడడం ఏంటి? కాను చిన్న ఎస్ఎంఎస్, హాయ్ మానేసుడికి హాయ్ ఏట్రా,
హాయ్. అప్పుడప్పుడు మా యూట్యూబ్ మా సెల్ ఫోన్లకు వస్తుంటాయి. హాయ్. మరి ఎవరు పెడతారో తెలియదు. హాయ్. ఊరి ఇది అటు ఎక్కడ ఇది మానేసావు కదా, మళ్ళీ హాయ్ ఏంటి? మానేసావు కదా అక్రమ సంబంధం, మళ్ళీ హాయ్ ఏంటి? పాతనేనట, వ్యవహారమేనట. మరి ఇది ఎక్కడ భక్తి? ఇది బైబిల్లో లేదు బాబా. అగస్టీనో ఏమైపోయావు? అగస్టీనో ఎక్కడికి వెళ్ళావనంటే నువ్వే కానీ నేను మాత్రం. అది భక్తి, అది క్రైస్తవ్యం, అది మార్పు అంటే, అది రక్షణ అనుభవం అంటే. వాత్తనావు, కూర్చుంటున్నావు, వెళ్ళిపోతున్నావు. పక్కడంటే రేపు నుంచి నేను మా ఊర్లో స్తుతికోటం పెడితే వెళ్ళా. నన్ను చెప్పమన్నారు, వాక్యనే చెప్పాను. వాళ్ళు నడిచి వస్తున్నారు, వాళ్ళ వెనకాల నేను నడుస్తున్నాను. నన్ను చూడలేదు వాళ్ళు. ఇద్దరు సహోదరులు, సిస్టర్స్, అంతేనా? కరెక్టేనా? మాట్లాడుకుంటున్నారు. ఏమే తిమోతి గారు వాక్యం విన్నావా? విన్నాను. మారిపోతావా? మారను. మరి ఏం చేస్తా? మారను అంది. మళ్ళంటుంది నేను మారుదామన్నా అవతలోడు నన్ను మారనివ్వట్లేదు. ఆడావడం ఏది క్రైస్తవ్యం? ఏది పరిశుద్ధత? ఏది నీతి? ప్రార్థనకు వస్తావు, బయటికి వెళ్ళి మళ్ళీ పనికి వేసాలు వేస్తావు, మర్చిపోలేకపోతున్నాను అంటున్నావు. నువ్వు మర్చిపోలేవు. దేవుని జనిసులు ప్రార్థన చేసుకో, ప్రభువా నేను మర్చిపోయేటట్టు. దేవుడు నిన్ను మర్చిపోయేటట్టు చేస్తాడు. మాకు మేనత్తు ఉండేది, దేవత పూనకం ఉండేది. మా చిన్నమ్మతో ప్రార్థనకి నేను వస్తాను నీతో అందంట. సరే రా అందంట. మా చిన్నమ్మ తీసుకెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఎంత జాండ చుట్టట్టుకుని వెళ్తుంది. మా చిన్నమ్మదేమా పాటగారు చూస్తే తిడతాడంటే మరి ఏం చేయాలా? చిన్న తాడి చెట్టు, ఏమంటారు దాన్ని, ఇంత ఉంటుంది కదా తాడి చెట్టు, ఎదగకుండా చిన్నది, ఏదో మొత్తానికి దాని అన్నం నాకు రాదు, అక్కడ ఎట్టింది. ప్రార్థనకి వెళ్ళింది, వాక్యం ఎందే, మనసు మారింది అనుకుంటా. వచ్చేటప్పుడు దీన్ని మర్చిపోయి వచ్చేసింది. మా చిన్నమ్మ అడిగింది, అమ్మ వాడు మర్చిపోయావు, ఎలాగో మర్చిపోయి జ్ఞాపకం చేయకంది. చచ్చే లోపల మరలా ఎప్పుడు దాని జోలికి వెళ్ళలేదు. చనిపోయే లోపల మరలా ఏనాడు దాని జోలికి వెళ్ళా. ప్రార్థనకు వస్తున్నా, మర్చిపోలేకపోతున్నా. నువ్వేమంటా తెలిసిన? పాస్టర్ గారు అలాగే చెప్పి, పాటర్ గారు మారేరా, పాటర్ గారు కూడా నీకెందుకు, నువ్వు మారు. పాటర్ గారులు మారేరా, మారపోతే నేను పోతా నరకానికి, నువ్వెందుకు పోవాలా? మారపోతే నేను నరకంలో ఉంటా, నువ్వెందుకు నరకంలో ఉండాలి? ముగించేద్దాం, 9:30 అయిపోయింది. ఏం చేయాలా? ముగించేద్దాం. తక్కువగా చెప్పిన వాళ్ళు అంటే ఎక్కువగా పిలబడతారని నేను అంటున్నాడు ఓ పాస్టర్ గారు. నన్ను పిలవపోయినా పర్లేదు, నేను తక్కువగా చెప్పనన్నాను. మళ్ళీ మీరు అందరూ భోజనం చేసి ఇంటికి వెళ్ళాలనుకుంటారు కదా. సరే, ఎన్ని చెప్పాను నేను? 2 మరి 7 చెప్పాలంటే తెల్లారిపోతాయి. సరే, మంచిది దేవునికి. కాబట్టి మనం దేవుని మాటలు చదువుదాం రండి. ఒక్కసారి ఈ విషయం చదువుదాం. దావీదు చెప్పండి. మొదటిది దేవునికి ఇష్టడు, రెండోది దేవుని మందిరాన్ని ప్రేమించాడు, మూడోది దేవునికి ఇచ్చాడు. ఈ మాట చదవండి, ప్రార్థన చేద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 29వ అధ్యాయంలో ఈ మాట చదువుదాం రండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 29 అందరూ తీయండి. బైబిల్ ఉన్నాయి కదా, తీయండి, అందరూ తీయండి. 17వ వాక్యం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. మూడోది, దావీదు దేవునికి ఏం చేశాడు? ఇచ్చాడు. ఎలాగిచ్చాడు? యథార్థ హృదయముతో మనపూర్వకంగా ఇవన్నీ నేను ఇచ్చాను అన్నాడు. ఏమండి, మనపూర్వకంగా ఇచ్చాడా? కొనుక్కుంటూ ఇచ్చాడా? దైవజనుడు కోటాలు పెడితే ఒక ఆయన వచ్చాడట. ఏమండి పాస్టర్ గారు,
ఆ లైటింగ్ ఏంటి, ఆ సౌండ్ సిస్టమ్ ఏంటి, వీటన్నిటికీ డబ్బులు ఎవరు ఇస్తారంటే ఆయన అన్నాడంట, నువ్వే ఇస్తావు అన్నాడంట. మూడు సార్లు చూసాడన్న ఇంకా నీ అంత తేలుతాను అన్నట్టు. ఎవడొస్తావు నీకు డబ్బులు అంటే నువ్వే ఇస్తావన్నాడంట ఆయన. భక్సింగ్ గారు కోటాలు పెట్టారంట. మీరు భక్సింగ్ గారు పుస్తకాలు చదువుతారా? నేను చదువుతానండి, ప్రతి పుస్తకం చదువుతాను. దేవుడు చెప్పాడంట 30,000 20,000 మంది వస్తారో 3 రోజులు కోటాలు పెట్టు. పెద్ద గ్రౌండ్ కోసం ఎదుగుతుంటే ఎవరిదో గ్రౌండ్ దొరికిందంట. ఆడికి వెళ్ళి ఏమన్నా మాకు గ్రౌండ్ కావాలంటే, ఏమన్నా ఇంత పెద్ద గ్రౌండ్ అడుగుతున్నావు, నీ దగ్గర ఎన్ని డబ్బులు అంటే 10 రూపాయలు కానీ చూపించాడంట ఆయన. ఇదిగో నా దగ్గర ఉన్న డబ్బులు ఇదే. మన వాళ్ళు పాంప్లెట్ వేసే కింద మీ ప్రేమపూర్వకమైన విరాళములు స్వీకరించబడును, నీ సభలొద్దురా బాబు మాని. మీ ప్రేమపూర్వకమైన విరాళాలు స్వీకరించబడును అంటే ప్రజలు ఇస్తారా, దాని మీద నువ్వు ఆశపడేది. ప్రార్థన చేయడం, మనుషులు వస్తున్నారు, తింటున్నారు, వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేశారంట, అసలు ఈ సభ ఎలా జరుగుతుంది, మనుషులేంటి, పద్ధతి ఏంటి, ఎంతమందికి భోజనం ఎలా పెడతాడు. ఆయన వస్తే ఆయన ప్రార్థనగా చూసి ఆఫీసర్లు రాశారంట, మేము నువ్వు క్రైస్తవులుగా మారిపోతున్నాం. ఎలాగిచ్చారు ఆ రోజుల్లో? మనుషులు హృదయపూర్వకంగా ఇచ్చారు. 10 రూపాయలు ఇవ్వడానికి 10 సార్లు ముక్కుంటాం. 10 రూపాయలే, 10 రూపాయలు పాస్టర్ గారికి ఎవరెవరు ఇస్తారులే. ఎవరిస్తారా? నువ్వు ఇవ్వకుండా ఎవరిస్తారా? మేపేది మిమ్మల్ని ఇంకోటి ఇస్తారా? ఏమంటే మీరు 4 గేదెలు మేపుతున్నారు, పాలు అయ్యి ఇస్తాయా? పక్క అయ్యాడే ఆ గేదెలు ఇస్తాయా పాలు? మీరేమో వాక్యం ఏనంటే పక్క సంఘం వాళ్ళు ఇస్తారా డబ్బులు? మా సంఘంలో పాట గారికి ఎలాగన్నా వచ్చేస్తాడు. ఎలాగ వచ్చేస్తాయో నాకు అర్థం లేదు. పోనీ ఎలా వస్తాయో చెప్పండి, నేను అలాగన్నా ఫాలో అవుతాను. సభలు పెడుతున్నావు, ప్రార్థన చేయండి అంతే. తలకి ఒక్కో పాస్టర్ గారు అబ్బా యాగోబా నిలబడు, ఇదిగో నీకు 10,000 వేసాం. ఏంటాడు పాపనికి వచ్చినది శిక్ష? ఇశ్రాయేలు నీకు 20,000 వేసాం. మరి అమ్మ పాస్టర్ గారు నువ్వే రిసీవ్ చేసుకోవాలా, ఆయనకి 20,000 కానుక ఇవ్వాలి, నువ్వే ఇవ్వాలి. ఆవిడొచ్చి అయ్యా పాస్టర్ గారికి నేను భోజనం పెడతాను, ఆ రోజు కానుక ఎంతో చెప్పండి, నేను ఇస్తానడం బెటరా లేకపోతే నువ్వు చెప్పడం బెటరా? భక్సింగ్ గారు 10 రూపాయలు చూపించాడంట. ఆలోచించుకోండి మీరే. దేవునికి దావీదు ఏం చేశాడు? ఇచ్చాడు. నువ్వెంత ఇస్తున్నావు? ఎంత ఇస్తున్నావు నువ్వు? నీకు వచ్చే డబ్బులు ఎంత, నువ్వు ఇచ్చేది ఎంత? సామెతల గ్రంథం 11:24 చదవండి. ఏం రాశాడో బైబిల్ గ్రంథంలో? సామెతల గ్రంథం 11:24 వెదజల్లి అభివృద్ధి పొందువాడు కలడు, తగిన దానికన్నా లేమికి. పాస్కర్ తెల్లసొక్క వేసుకోకూడదు. వేసుకున్నాడా? దశంభాగం కట్టవు. ఎందుకని? తెల్లసొక్క వేసుకున్నాడు. అక్కడ చిరుపని సొక్క వేసుకోవాలా, శివుడి ముక్కుతో తిరగాలి ఆయన. పాస్కర్ తెల్లసొక్క వేసుకోకూడదు, పాస్కర్ బిల్డింగ్ కొనుక్కోకూడదు, పాస్కర్ స్లాబ్ వేసుకోకూడదు, పాస్కర్ కారు కొనుక్కోకూడదు. ఏ తండ్రి అయినా పిల్లల గురించి ఇలా ఆలోచిస్తాడా? మా అబ్బాయి ఎప్పుడు పాలేరుగానే ఉండాలా, చిరుపోని బట్టలు వేసుకొని ఏ తండ్రి అని అంటాడా? తల్లులు అంటారా? పోనీ మరి విశ్వాసులు ఎందుకు ఇలాగ అనుకుంటున్నారు? నాకు అర్థం అవ్వలేదు. మనం కట్టామంటారా బిల్డింగ్? పాటర్ గారు కట్టాడు చూడు, పరలోకంలో ఉన్నట్టు ఉంది. మన డబ్బులు, నీ డబ్బులా నువ్వు మాకు ఇచ్చావా? ఇదిగో బాక్స్ అక్కడ వేసుకో, అది దేవుడిది, నువ్వు ఇచ్చింది దేవుడికి, నాకు కాదు. ఒక ఆదివారం నేను చెప్పానుగా, నాకు మీరు కానుకెత్తున్నారంటే మానేయండి. నాకు ఇస్తున్నామనే ఫీలింగ్ నీకుంటే, పాస్టర్ గారికి ఇస్తున్నాననే భావన నీకుంటే మానేయి. దేవుడికి ఇస్తున్నాను కానుక బాక్స్ అక్కడ వేసుకో. నువ్వు పాస్టర్ గారు కారు కొనుక్కోకూడదు, పాస్టర్ గారు తెల్లసొక్క కొనుక్కోకూడదు,
పాస్టర్ గారు బిల్డింగ్ కట్టుకోకూడదు, పాస్టర్ గారు ఏసీ కొనుక్కోకూడదు. ఒక అమ్మాయి అంటదమన్నా, బిల్డింగ్ కొనండి, ఇంకా ఏసీ నా మీద ఎటకారంగా కొను బాబా ఏసీ. ఆవిడ ఇచ్చేది 10 రూపాయలు. అది ఒక వారం మారుతుంది, ఒక వారం మారదు. ఒక్కొక్క ఆదివారం ఆవిడ వేసే కానుక 10. ఆవిడ అంటది కొనుక్కోండి ఏసీలు. మా పాస్టర్ గారు ఘనంగా ఉండాలని మనం అనుకోవాలి, అంతేనా? మాట్లాడరేటారా? పాస్టర్ గారు మీరు సభల్లో తిరుగుతున్నారు, ఎండలో తిరిగి వస్తున్నారు, నా వంతుగా నేను ఇదిగో నేను ఇది కొనిద్దాం అనుకుంటున్నాను, కొనిబడ్రా. పాస్టర్ గారు బాగుంటే మీరు బాగుంటారు, అంతేనా? ఆయన ప్రార్థన చేస్తే మీరు బాగుంటారు. పాస్టర్ గారు బాగుంటే విశ్వాసం బాగుంటుంది, విశ్వాసం బాగుంటే పాస్టర్ గారు బాగుంటాడు. పాలు ఇచ్చే గొర్రెలా, పాలేమని గొర్రెలా మీరు? మా తన గొర్రెలు ఏదో గొర్రెలు, సణుక్కునే గొర్రెలు, గొణుక్కునే గొర్రెలు. ఎలాంటి గొర్రెలు మేపిరావా ఒకటే? ఉన్నది నేను అంటలేదు, మీరు డ్యాన్స్ ఫిలప్ చేసుకోండి, అంతేగా. దావీదు దేవునికి ఏం చేశాడు? వెదజల్లి అభివృద్ధి పొందువాడు తగిన దానికన్నా. నాకు ఆన్సర్ చెప్పండి. మీలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు? లేరా? పనికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రోజు కూలి పని ఎంత? 500. ఎన్ని రోజులు వెళ్తారు? 6 ఎంత? 3000. అందులో 10వ వంతు ఎంత? 300. నువ్వు తెచ్చేది ఎంత? అబద్ధం ఎంత? దొంగతనం ఎంత? అలాగంటే నాకు తెలుసు పాటగారులు అందరూ అలాగే చెప్తారు, ఇందులో అలాగే ఉంది. వెదజల్లి అని ఉందా లేదా? మాట్లాడరేమండి? మీరు అనిపించలే, నేను అనిపించి చెప్తున్నాను. ఇదిగో నాకు ఎవరన్నా కారుకి 50 రూపాయలు ఇస్తే 25 రూపాయలు దేవుడి, 25 రూపాయలని అయ్యి అలా ఇవ్వడం. కాబట్టి ఈరోజు మేము 12 లక్షల రూపాయలు కారు వేసుకొచ్చాను. నేను ఇదే ఊరిలో సైకిల్ మీద వచ్చాను, ఇదే ఊరిలో 3 సార్లు కారు మీద వచ్చాను. సైకిల్ మీద పార్క్ చేశానని చెప్పానుగా. కారు బళ్ళు కొనుక్కుందాం, బండి కొంటాం, పెట్రోలు దేవుడు ఇస్తాడు. బండి వచ్చింది చేతక్క, ఆ తోలుతుంటే నడుము నొప్పి వచ్చేసింది. ప్రభా అన్యుడు 4 చక్రాల మీద బొయ్యి వెళ్ళిపోతుంటే నేను వెళ్ళి బండి మీద వెళ్తున్నాను. శివంగల దేవుడు కదా, మారుతి 800 చూసి ఇదే నా కారు అనుకో, అదే ఇచ్చాడు. తీరా అక్కడి నుంచి అక్కడికి వెళ్తుంటే అక్కడ ఆగిపోయింది. అది వెదజల్లి ఏం పొందాలా? దేవునికి ఇచ్చి చెడిపోయినోడు లేడు, దేవునికి ఇవ్వకుండా. కూలి పని వాళ్ళు మేము ఏమిస్తాం పాస్టర్ గారు అని అనకండి. కూలి పని వాళ్ళు మేమేమి ఇవ్వగలం? చర్చి కడుతుంటే ఒక ఆమె 10,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చింది నాకు, విధవరాలు. పర్లేదులేమ్మంటే బలెటోరండి, మీకు ఇస్తున్నానంటే నేను దేవుని మందిరం కట్టండి. ఇప్పుడు వరకు దుఃఖముక్కలాగా ఉంది. ఒకరు ఓ బలహీనత లేదు, ఒక వ్యాధి లేదు, ఒక సమస్య లేదు, ఇంకా అలాగే ఉంది. 60-70 సంవత్సరాలు వచ్చింది, గవర్నమెంట్ వాళ్ళు పెన్షన్ అవుతుంది, అందులో 10వ భాగం తీసుకొచ్చి వచ్చేద్దాయి. అయ్యారు మీరు కారు కొనుక్కోరని తెలిసింది, నా వంతుగా వద్దులేమని నువ్వు వద్దులేమని బలటోరండి మీకు ఎత్తున్నాను ఏంటంటే, మీరు కారు వేసుకెళ్ళినప్పుడల్లా నాకు కూడా దేవుని ఆశీర్వాదం. ఇలాగ ఆలోచించాలి విశ్వాసులు. అన్నాడు రే పెద్ద కారు కొనేసాడు, పెద్దదే బారు కారు. అదేదో కారు, అదే డిఎల్ఎస్ కారు, డిఎల్ఈ సెకండ్ కారు అదేనది, డిఎల్ఈ. కొనుక్కొచ్చి గుమ్మలో పెడితే ఆదివారం అందరూ విశ్వాసులు వచ్చి చూసి ఆదివారం నాడు అలా ఆయన రాలే, భర్త రాలే, ఈవిడ వెళ్ళి చెప్పుద్ది ఏమని, ఏమయ్యో పాస్టర్ గారు బారు కారు కొన్నాడయ్యా. కొండ ఆదివారం నువ్వు 10 వేస్తున్నావు, 10 రూపాయలు కారు వద్దా తమ్ముడా? ఏమంటే తీర్థంలో కారు కూడా ఆదివారం వాడు 10 వేస్తుందంట, ఈరోజు 10 అంటే 20 రూపాయలు కారు వస్తుందా? డీజిల్ కూడా రాదు. అలా ఉంటారు విశ్వాసులు.
అలాగన్న 6వ రోజుని వాళ్ళ ఆవిడ కడుపులో నొప్పి వచ్చేస్తుందంట. పాస్టర్ గారు రండి ప్రార్థన చేయండి. ఏంట్రా బాబు కడుపులో నొప్పి వచ్చేస్తుంది అన్నాడు. ఓరే అది 24 గంటలు నొప్పేమో, ముందు అర్జెంట్గా హాస్పిటల్ పట్టుకుపోరా అంటే, చెప్పండి 20,000 ఎంతో ఖర్చు పెట్టాడు. ఏమండి ఆ ఖర్చు పెట్టేది ఏదో దేవుడికి ఇస్తే అని నొప్పి లేకుండా పోనా? దావీదు దేవునికి ఎలాగిచ్చాడో చెప్పు, ముగించేద్దాం. ఎలాగిచ్చాడో చాపట్లు కొడుతున్నావా? వచ్చే ఇక్కడ చాపట్లో పాటలు పాడమంటే పాడతాం, మై కట్టుకుని పాటలు. బతుకు మారం దానికి ఎందుకు చెప్పు? క్రియలు లేని క్రైస్తవ్యం ఎందుకండి? క్రియలు లేని క్రైస్తవ్యం ఎందుకో? మా ఊర్లో నన్ను ఏమన్నారు తెలుసా? కూటుకు లేకుండా వచ్చాడు కోటీశ్వరుడు అయిపోయాడు ఈయన. నేను ఎవరి జోలు దీను, నా గొడవ నా పని అదే చేసుకోండి. ఎవరికి వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్ళను, ఎవరితోనూ కలవను. ఎవరైనా వస్తే మాట్లాడి పంపించేది అంతవరకే. బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా. నాకు బైబిల్ క్లాసులు ఉన్నాయి, నాకు విశ్వాసులు ఉన్నారు. కూటుకు లేకుండా వచ్చానంట నేను. ఏమర్థమైంది అన్నిటికీ? అబ్రహాం గురించి ఆ దేశ ప్రజలు ఏమన్నా తెలుసా? నీవు మా మధ్యన మాట్లాడరేటండి అంటే అబ్రహాము ఆ మనుషుల మధ్య ఎలా ఉన్నాడో మీరు ఎలా ఉన్నారా? మీరు ఉన్నారు. మహారాజుల్లో మాత్రం కాదు. నేను ఆ ఊరికి వచ్చిన మొదట్లో ఒక ఆమె దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుతుంది. ఏమే సోల్డ్ బియ్యం ఉంటాయి అంది. నిండుకొన్నాయి అంది ఇవిడి. నాకు అర్థం అవ్వలేదు అప్పుడు. నిండుకొన్నాయా? మరి నిండుకొండా ఉంటే ఎందుకు ఎత్తలేదు సోల్డ్ బియ్యం అనుకున్నా. మళ్ళా వారం పోయాక ఏమే గ్లాసులు కారం అయ్యి అంది. నిండుకొంద అంది. మళ్ళా నిండుకొంద అంటే ఎత్తలేదు అనుకుని మూడోసారి నేనే ఏమన్నా నిండుకొంద అంటున్నావు ఇవ్వే అంటే, అయ్యో పాటగారు నిండుకోవడం అంటే సోల్డ్ బియ్యం లేవా? నువ్వేదిగా పాత్రకి వెళ్ళడం మాని అన్నాను నేను. నీవు మా మధ్యన ఎలా ఉన్నావు? మహారాజులు అండి మనం, రాజులైనా చేత. దావీదుని గురించి నేను 3 మాటలు చెప్పాను. 1, 2 దేవుని మందిరం ప్రేమించాడు. 3 దేవునికి హృదయపూర్వకంగా. మీ సంగతి ఏంటి చెప్పండి, ముగించేద్దాం. మీరు ఎలా ఉన్నారు? ఈయన వెళ్ళిపోవడమేనా? క్రియ ఏమన్నా ఉందా? తీర్మానం చేసుకోండి రాత్రి. దావీదులాగా ఉంటాను ప్రభువా, నేనే దావీదులాగా ఉంటానయ్యా, ఈ రోజు నుంచి నీ వాక్యానుసారంగా ఉంటానయ్యా. అది భక్తి, అది ప్రభుని తెలుసుకోవడం, అది క్రైస్తవ్యం అంటే. ఎంటనా వస్తున్నావు వెళ్ళిపోతున్నావు. గేలం ఎత్తారా? గేలం తెలుసా మీకు? గేలం అండి. గేలానికి అడుగుని ఏం పెడతారా కదా? అదన్నా తెలిసింది, సంతోషం. చూడు, గేలం వేసినప్పుడు చేప వచ్చి ఇలా పొడిసి వెళ్ళిపోతుంటుందట. చేప వచ్చి పొడిసి వెళ్ళిపోద్దట. అప్పుడు ఎర్ర చెప్పుద్దాడు చేపకే, వచ్చిపోతున్నావు నా కోసం, వచ్చి కూర్చున్నాడు ఒకడో, మీరు వస్తున్నారు పోతున్నారు అంతే. మార్పేది ఈ రాత్రిలో తీర్మానం చేసుకో, ఒక కమిట్మెంట్కి వచ్చేయి. దావీదులాగా ఉంటాను ప్రభువా, దావీదులో ప్రవర్తిస్తాను, దావీదులాగా నడుస్తాను, దావీదులాగా జీవిస్తాను, దావీదులాగా ఇస్తానని ప్రార్థన చేసుకో. వచ్చి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం అనలే, కూర్చుని వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? క్రియేది మారు మనసుకు తగిన ప్రభు చేత మీద మరోసారి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అంతవరకు దేవుని కృప మనకు తోడై ఉండి నడిపించును గాక. ఇలా చూడండి, ఇలాంటి సెల్ ఫోన్లు ఉన్నాయా? అసలు నేను లైవ్ ఇద్దాం అనుకున్నాను, కుదరలేదు. నేను ఏదో చెప్దాను వచ్చాను, ఆ టైం లేక ఇది మానేశాను. ప్రతిరోజు ఉదయం 7:30, 8 ఆ ప్రాంతంలో కీర్తన గ్రంథ ధ్యానాలు వస్తున్నాయి. 25వ కీర్తన 4 భాగాలు చెప్పాను. ఇప్పుడు 4వ కీర్తన స్టార్ట్ చేసి 25 కీర్తనలు చెప్పాను. రేపు 26వ కీర్తన చెప్తాను. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు మీరు దేవుని వాక్యాన్ని విన
8వ సోదరులకు అప్పగిస్తున్నాం. దయచేసి ప్రార్థనలోకి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. మోకరించగల ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. చాలా శ్రేష్టమైనటువంటి వాక్యం తన దోసల ద్వారా అర్థవంతమైన రీతిలో మనందరితో మాట్లాడాడు. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. దేవుని సన్నిధిలో మనము మంచి తీర్మానం చేసుకుందాం. దావీదు గారు ఏ విధంగా అయితే తన జీవితంలో ప్రభువు కోరుకున్న విధంగా తను మార్చుకున్నాడు. ఆయన కూడా మనస్వభావం కలిగిన వాడే, కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. మనం కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి జాన్ డేవిడ్ గారు వచ్చి మరి ప్రార్థన చేస్తారు. తర్వాత డానియల్ అన్నగారు దీవెనిస్తూ మనం ఈ కార్యక్రమం ముగించుకుంటాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృపా కనికరములు కలిగిన నాయన, మీ కృపా కనికరములు కలిగిన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దాసులను నిలవబెట్టుకొని తెరవబడిన ఆకాశము నుంచి మీ పరిశుద్ధమైనటువంటి లేఖనములు దేవా నా ప్రభువా, మీ యొక్క మెల్లని స్వరమును మాకు వినిపిస్తూ వచ్చారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో దైవజనుడు దావీదుని మా గమనానికి తీసుకుని వచ్చారు. 3 అంతల అనుభవాన్ని నా ప్రభువా మాకు నేర్పుతూ వచ్చారు. దావీదు తన జీవితంలో ఎన్నడూ కూడా యథార్థతను కోల్పోలేదు. దేవా నా ప్రభువా, రెండవదిగా ఆయన మీ నివాస స్థలమును ప్రేమిస్తూ వచ్చాడు, మందిరాన్ని ప్రేమిస్తూ వచ్చాడు. మూడవదిగా నా ప్రభువా, మందిరమునకు మనస్పూర్వకముగా తను చేయవలసిందంతా చేస్తూ వచ్చాడు, ఇస్తూ వచ్చాడు. ఈ 3 అంతల అనుభవము ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులతో మీరు మాట్లాడుతూ వచ్చారు. దేవా, వారు యవనులుగా ఉన్నారు తండ్రి. నాయన, వారు ఉద్యోగాల్లో స్థిరపడగలిగిన వారు, అలాగే నా ప్రభువా తండ్రి, వారి వ్యాపారాల్లో వ్యవసాయాల్లో స్థిరపడగలిగిన వారు, వారు తమ జీవిత దినాలన్నిటిలో కూడా దావీదు వలె యథార్థ హృదయము కలిగి మీ మందిరాన్ని ప్రేమించి మీ మందిరమునకు వారు ఎంత చేయవలసి ఉన్నారో, ఆ భారము కలిగి ఉన్నారో, ఆ భారాన్ని దాచుకొనకుండా దేవా మీ మందిరానికి వారు చేయగలిగినంత చేయుటకు మీ దాసులతో మీరు మాట్లాడుతూ వచ్చారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. యవనస్తులు మాత్రమే కాదు దేవా నా తండ్రి, మీ యొక్క మందిర ఆవరణములను ప్రేమించిన వారు, మందిరాన్ని ప్రేమించిన వారు దేవా మీకు ఏ విధముగా ఉపయోగపడాలో, సహాయపడాలో, దేవా నా తండ్రి మీ యొక్క మందిరానికి ఏ విధమైనటువంటి సహకారులుగా ఉండాలో మీరు నేర్పుతూ వచ్చారు. దేవా, ఈ 3 అంతల అనుభవము కలిగి వారి యవన దశలో నుంచి దేవా నా ప్రభువా వారి యొక్క భవిష్యత్తులన్నీ కూడా పరిపూర్ణంగా ఆశీర్వదించబడగలిగినట్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యవనస్తుడిని, యవనస్తురాలని కూడా మీ దీవెన ఆశీర్వాదాలకు అప్పగిస్తూ ఉన్నాం. దేవా నా తండ్రి, తీసుకొని వచ్చినటువంటి మీ దాసులు తిమోతి అన్నను బట్టి మీ పాద సన్నిధిలో మరి ఒకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దాసుని నా ప్రభువా మీరు ఘనంగా వాడుకుంటూ వచ్చారు. తిరిగి నా ప్రభువా వారి యొక్క గృహానికి వెళ్ళుచుండగా మీ తోడు సహాయం ఉంచండి, కిడపాయలను తప్పించండి. వాహనానికి ముందుగా మీ యొక్క పరిశుద్ధ దూతల యొక్క సంచారమును, మీ సంచారమును ఉంచు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. విడిచి వచ్చినటువంటి కుటుంబమును మీ పరిశుద్ధ హస్తాల్లో భద్రపరచండి. దేవా, మీ పాద సన్నిధిలో మీ వాక్యాన్ని వినుటకు వచ్చినటువంటి విశ్వాసులను బట్టి కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా నా ప్రభా, విన్న వాక్యము దేవా నిష్ప్రయోజనంగా పోకుండా విన్న వాక్యాన్ని నా ప్రభా మీరు నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యాన్ని నా ప్రభా తండ్రి మొలకెత్తించండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. ఈ వాక్యమును వారు అనేక చోట్ల పంచుకొనగలుగుటకు నా ప్రభా మనసును దయచేస్తూ రండి. అలాగే నా ప్రభా వారు కూడా తిరుగు ప్రయాణాల్లో మీ పరిపూర్ణమైన కాపుదలని దయచేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఎవరి గృహానికి వారిని క్షేమకరంగా నా ప్రభా చేర్చవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. అలాగే నా ప్రభువా తండ్రి, మరొకసారి యవనస్తులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారి యవన జీవితం అంతటిలో కూడా నా ప్రభువా దావీదు వలె యథార్థత, దేవుని మందిరాన్ని ప్రేమించుట, దేవునికి మనస్పూర్వకముగా సమర్పించుట,
ఈ మూడంతల అనుభవంతో వారిని దేవా మీరు ప్రేరేపించి నడిపించండి. తద్వారా నా ప్రభువా ఆశీర్వాదము దీవెన వారికి భవిష్యత్తు అంతటికీ దయచేస్తూ రావలసిందిగా మనవి చేస్తూ నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సకల పరిశుద్ధులకును మనందరికీ తోడైండును గాక. ఆమేన్. దయచేసి కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రేమ ఉంది ఏర్పాటు చేసామండి. అందరూ కూడా భోజనం చేసేయాలండి. దైవ సేవకులైన వారికి మందులు ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు మరి ఎన్న వాక్యాన్ని మరి వచ్చే నెలలో 4వ ఆదివారం మనకి క్విజ్ ఉంటుందండి. మరి దైవజనులు డానియల్ గారు ఆ క్విజ్ నడిపిస్తారు కార్యక్రమాన్ని. మీరు కనుక ఈరోజన్న వాక్యాన్ని కనుక చక్కగా మీరు ఆన్సర్లు చేసి చెప్పినట్లయితే మంచి బహుమానాలు కూడా ఇవ్వబడతాయి. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా అందుకని రాసుకోమంటున్నారు. మరి ఏలూరు నుండి అన్న మొదటిసారి వచ్చినప్పుడు మనకు పుస్తకాలు కూడా ఇచ్చారు, ఉచితంగా ఇచ్చారు లేదా? మరి రాసుకోవన్నది అందుకే చక్కగా మరి మీరు కనుక వాటిని రాసుకొని మరి ప్రార్థన చేసుకున్న వాక్యాన్ని ధ్యానించినట్లయితే వచ్చే నెలలో మరి మీకు ఆ క్విజ్ కార్యక్రమం జరిగించబడద్ది. దయచేసి అందరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. అలాగనే మరి దైవ వాక్యం అందించినటువంటి దైవజన తిమోతి గారు ప్రత్యేక వందనాలండి. ఇలా వాయిద్యాలు వాయించిన వారికి, మరి ఈ విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వారికి, ఆయా ప్రాంతాల్లో వచ్చినటువంటి దైవ సేవకుని బాధ్యత గల సహోదరులకి, దూర ప్రాంతం నుండి స్థానిక గ్రామంలో వచ్చిన ప్రతి ఒక్కరి ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్. మరి భోజనాల నిమిత్తమై ప్రేమ్ కుమార్ గారు మరి చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ కూడా భోజనాలు చేద్దాం. నన్ను మమ్మును మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, లెక్కలేనటువంటి స్తుతులు స్తోత్రములు ఆయన. ఇప్పటి వరకు కూడా నా ప్రభువ ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని మాకు అందిస్తూ వచ్చిన నీ యొక్క అమూల్యమైన ప్రేమను బట్టి నీకు వందనాలు నా ప్రభువ. శరీరం బలహీనము కనుక నా ప్రభువ అయా మా కొరకే సిద్ధపరిచిన ఆహార పదార్థాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సిద్ధపరిచిన హస్తాలను కూడా మీరు దీవించి ఆశీర్వదిస్తూ రమ్మ అడుగుచు ఉన్నాను. తింటున్న మాకున్న శక్తిని బలాన్ని మీరు అనుగ్రహించండి. నీ పరిచర్లో వాడబడే కొరకే కృప చూపించండి. పరిచర్ చేస్తున్న బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సమస్తము మీ చేతులుగా అప్పచెప్తా ఉండగా మీరే మహిమ పొందుతూ రమ్మని త్వరలో రానైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్లు. కొన్ని క్యాలెండర్లు మోటోలు ఉన్నాయండి, ఇక్కడ ఉండి కావాల్సిన వాళ్ళు తీసుకోవాల్సింది కూడా ప్రేమపూర్వకంగా మనం చేస్తాం.